ప్రముఖ రాజకీయ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత న్యాయ పోరాటం చేయబోతున్నారు. ఆమె ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అలాగే ఫిల్మ్ ఛాంబర్ కూడా ఓ లెటర్ ఇచ్చి తనకు జరిగిన విషయాలు అక్కడ చెప్పుకున్నారు. అయితే అసలు జరిగిన విషయాలు ఏంటో మనవాడికి తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవీలత గారు. ఏమైంది, కొన్నాళ్ళ నుంచి బాగా డిస్టర్బ్ అయిపోయి కొంచెం ఇదిగా మీరు ఉంటున్నట్టుగా చెప్పడం జరిగింది మొన్న మీడియాకి అందరికీ కూడా. ఎందుకు మిమ్మల్ని అంతా డిస్టర్బ్ చేసిన అంశం ఏంటి? బయటేమో జనరల్గా అందరికీ పార్టీ న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నట్టుగా మహిళలకు మాత్రమే అని చెప్పి వాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే ఆయన కూడా పిలవడం జరిగింది. ఎందుకు దాన్ని మీరు కౌంటర్ చేస్తూ ఆ రోజు ఎందుకు ప్రకటన చేయటం జరిగింది? అంటే అలాంటి లేడీస్కి పార్టీ ఇవ్వడం మీ దృష్టిలో తప్ప? నేను అసలు తప్పు అనలేదు, పార్టీ చేసుకోవడం తప్పనలేదు, వెళ్ళడం తప్పనలేదు. ఆ పార్టీ పార్కులో జరుగుతుంది. అసలు నాకేం తెలియదు. నాకు జనరల్గా నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఇప్పుడు ఏదో ఒక అవేర్నెస్ వీడియోస్ చేస్తూనే ఉంటా. డిఫరెంట్ వీడియోస్ చేస్తా. నాకు తోచినవి, నాకు తెలిసినవి, నా దగ్గరికి వచ్చినాయి, నాకు ఎవరైనా చెప్పినవి, నాకు మంచిగా అనిపించింది అనుకో, ఓకే. నేను ఇందులో ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప నేను ఇంకొకటి బై మిస్టేక్ కూడా ఆలోచించలేదు. ఓకే, అంత ఆలోచించి ఉండింటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చిండేదేమో కాదు. ఇన్ కేస్ అది ఎవరు పార్టీ త్రో చేస్తున్నారో తెలిసినంటే మేబీ వాళ్ళ పేరు కూడా పెట్టి నేను వీడియో చేసిండేదాన్ని. అది ఏమీ లేదు, లేకపోవడం వల్లే ఇది లేదు. వాళ్ళ పేరు నాకు ధైర్యం ఉంది, నేను చెప్పే చేస్తాను. ఎందుకంటే నేను చాలా ప్రాపర్గా మాట్లాడిన వీడియో, నేను ఎక్కడ బూతులు తిట్టో ఇంకోటో చేయలేదు. ఉమెన్ సేఫ్టీ కోసం చేశాను. సరే, నచ్చిన వాళ్ళకి నచ్చింది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు పాజిటివ్ మాట్లాడే వాళ్ళకంటే ఇప్పుడు రాముడు మంచి బాలుడు కాదు, సురేష్ చాలా మంచివాడు. అక్క ఎవడికి కావాలి, సురేష్ పెద్ద అంట, టెల్ మీ. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు మన సొసైటీలో. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది కాంట్రవర్సీ చేస్తే ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈమె కెలుక్కుంది అంటున్నారు, నేను కెలుక్కోలే. నేను క్లారిటీగా మాట్లాడాను, దాన్ని వాళ్ళు ఇష్యూ చేశారు. నేను న్యాచురలీ నేను హర్ట్ అయ్యా. ఎందుకంటే నా సైడ్ తప్పు జరిగింది అనుకో, అయ్యో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి సారీ చెప్పేసేదాన్ని. బట్ ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్. అంటే అంతకుముందు ఎప్పుడైనా ఇలా న్యూ ఇయర్ పార్టీలో లేడీస్ విషయంలో అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు అట్లాంటి పిలిచి కూడా వాళ్ళు అట్లా చేస్తారని కూడా ఎవరు ఊహించరు, జనరల్గా జరిగి ఉండదు. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకు మాట్లాడటానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఆ వీడియో చూస్తే కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. పలానా పార్కులో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పలేదు, లేకపోతే ఆ పార్కులోకి వెళ్తే ఇలా చేస్తారు అని చెప్పలేదు. నేను ఏది చెప్పలేదు. తిరిగి వచ్చే దారిలో ఏదైనా జరిగితే అర్ధరాత్రి 2 గంటలకు 1:30 వరకు పార్టీ అయిపోతే 2కో 3కో తిరిగి వచ్చే దారిలో ఏదన్నా అయితే 31st నైట్ ఎంతమంది పోలీసులకు సెక్యూరిటీ ఇస్తారు అని మాత్రమే జాగ్రత్త చెప్పాను. 31st నైట్ చేసుకోవద్దని చెప్పలేదు, ఇంకేది చెప్పలేదు. అంతే. అంటే గతంలో ఇలాగ ఎప్పుడైనా పార్టీలు జరిగినప్పుడు అలా తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడైనా జరిగినాయి మీ దృష్టిలో? అలా జరిగితేనే చెప్పాలా అండి? ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వచ్చేసేయని ప్రతి తల్లిదండ్రి ఎందుకు చెప్తారు? ఎదురు చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తారు. ఎందుకు చెప్తారు అంటే, జరుగుతాయనా ప్రతిరోజు? అంటే వాళ్ళ ఇంట్లో రోజు జరుగుతాయని చెప్తారా? ఇప్పుడు నేను బయటకు వెళ్తేనే నా ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్, వచ్చిన తర్వాత ఓ టెక్స్ట్ పెట్టండి. ఎక్కడో ఉంటారు, వాళ్ళకి నాకు అసలు సంబంధమే ఉండదు. అలాంటిది నేను ఈవినింగ్ బయటకు వెళ్తే ఒక 10కి వచ్చేస్తానంటేనే వచ్చాక కాల్ మీ వై, ఏదో సేఫ్టీ సెక్యూరిటీ చెప్తారు అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడో ఉండి వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళు వచ్చి నన్ను రక్షించడానికి కాదు కదా. జస్ట్ ప్రికాషనరీ యాక్ట్ కింద వాళ్ళు చెప్తారు. ఇట్ మేబీ కేరింగ్ కన్సర్న్ కైండ్ ఆఫ్. నేను అలానే చెప్పాను. అసలు న్యూ ఇయర్ పార్టీలు జరుపుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏమోనంటే దేర్ ఇస్ నో టుమారో అన్నట్లు జరుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. సరే, వాళ్ళకేదో చిన్న సంబరాలు జరుపుకుంటారో ఓకే, హ్యాపీగా జరుపుకున్నాను. ఆ వీడియోలో కూడా చెప్పాను, ఏదో మీ కమ్యూనిటీలోనో మీ ఇళ్లలోనో లేడీస్ గెట్ టుగెదర్ అయిపోయి జరుపుకున్నాను అనుకో. ఐ డోంట్ సీ అమ్మాయిలు మోడర్న్ డ్రెస్ వేసుకున్నా నేనేం పెద్ద టిపికల్. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు మోడర్న్ డ్రెస్లు వేసుకుంటే అది భలే క్యూట్గా ఉందని చెప్పేదాన్ని. నేను కూడా మోడర్న్ డ్రెస్లు వేసుకుంటాను. నేను మరీ అంత ఆర్థోడాక్స్ అయిపోయేసేసి సాంప్రదాయాన్ని శుద్ధపూసలాగా నేను ఎప్పుడు డైలాగులు చెప్పను. లెట్ దెమ్ బి మోడర్న్, లెట్ దెమ్ బి ఎడ్యుకేటెడ్, లిబరల్, లెట్ దెమ్ డూ పార్టీస్. నేను ఇప్పుడు అమ్మాయిలు తాగుతారు తిరుగుతారంటారు, వాళ్ళ ఇష్టం అబ్బా, తిరగనే అంట. కానీ సొసైటీకి హామ్ చేసే విధంగా, సొసైటీలో ప్రొజెక్ట్ చేసే విధంగా ఉండొద్దని మాత్రమే చెప్తా. అంతే. నేను ఎవరి స్వేచ్ఛని నీకెందుకు ఇది అని నేను, ఇట్స్ దేర్ కప్ ఆఫ్ కాఫీ. బట్
సమాజంకి వచ్చేటప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని ఏదో నాకు తెలిసిన ఒక 4 ముక్కలు చెప్తాను. నచ్చితే తీసుకుంటారబ్బా, నచ్చకపోతే తీసుకోరు, అంతే. కరెక్ట్ కరెక్ట్. అంటే మీరు ఎప్పుడైనా ఇంతవరకు పార్టీలకి పబ్బులకి వెళ్ళలేదా? నేను ఇప్పుడు యాక్చువల్ అదే చెప్తున్నా కదా, వెళ్ళలేదు అని నేను ఈ రోజు వరకు నేను స్టేట్మెంట్ అట్లా బుకాయించవచ్చు కూడా. అవును అవును. ఒకవేళ నేను అలా బుకాయించిన తర్వాత ఎవరో ఒకళ్ళు నేను పబ్లో ఉన్న ఒక వీడియో ఫోటోలు. తీసుకొచ్చి కూడా వెళ్ళావంటే అవును ఆ రోజు ఒక్కరోజే వెళ్ళా అని కూడా అబద్ధం చెప్పొచ్చు. ఐ నెవర్ సెడ్, ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీరు కూడా మన సినిమా వాళ్ళు పార్టీలు చేసుకుంటారు, Definitely. వస్తారు, వెళ్ళిపోయి మూల నాకు సోఫా ఉంటే అక్కడ కూర్చుంటాను, అవును అవును కూర్చొని అందరినీ చూస్తూ ఉంటాను. అవును అవును. కాకపోతే మనం డినై చేయలేము. మీరు కూడా సంతోషం అవార్డ్స్ ఇచ్చినప్పుడు తర్వాత ఆఫ్టర్ పార్టీ అని పెడతారు, మనం డినై చేయలేము. అవును, అవును. వస్తాము, కూర్చుంటాము, పెడితే తింటాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. అవును అవును. అలాంటి తప్ప వెళ్ళిపోయేసేసి ఎగిరి దూకేసి కింద పడి దేర్ ఇస్ నో టుమారో అన్నట్లయితే నేను చేయలేదు. చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు హెవీ మ్యూజిక్ పడదు. అదే అదే అదే. అది నా ఇష్యూ, నా పర్సనల్ ఇష్యూ. నాకు హెవీ మ్యూజిక్ పడదు, ఆ డార్క్ లైట్స్ పడవు. నాకు ఆ పీస్ఫుల్నెస్ ఇష్టం కాబట్టి నేను పర్సనల్గా ఇష్టపడను, అంతే. ఇప్పుడు మగవాళ్ళతో పోటీగానే చాలా మంది మహిళలు పబ్బుల్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అవును, వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది అంటే అంత విచ్చలవిడితనం కూడా కరెక్ట్ కాదండి. మనం ఇందాక ఈ ఇంటర్వ్యూకి ఇప్పుడు ముందు మనం పోలీసులు- డిస్కస్ చేసుకున్నాం అవును అవును. ఏంటంటే స్వేచ్ఛ అన్నది లిమిటెడ్లోనే ఉండాలి. ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ జరుగుతున్న విషయాలు ప్రతిదీ బయటికి రావడం అన్నది కూడా కరెక్ట్ కాదు. తారలు అంటే తారల్లాగే ఎప్పుడూ ఉండాలి. ఏదో కనిపించినట్లుగా వినిపించినట్లుగా న్యూస్ బయటికి రావడం అన్నది అది చాలా బాగుంటుంది. అట్లే మీడియా, సోషల్ మీడియా అన్నది లిమిటెడ్గా ఉంటేనే, ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దు. సో ఈ పార్టీలు పబ్బులు అనేవి కూడా అంతే. ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ అది ఇంకా ఎవ్రీడే అయిపోయింది. ఇంకా సాటర్డే అంటే మరీ దారుణంగా, అంటే టూ మచ్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ అంటున్నారు, కానీ ఏమో మేబీ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండొచ్చు, బట్ అంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కూడా కరెక్ట్ కాదు. చాలా మంది బికాజ్ వాళ్ళ లైఫ్లే పోతున్నాయి కదా అక్కడ, ఆ లైఫ్లు పోయేంత ఎంజాయ్మెంట్ మనకు అవసరం లేదంటాను. అప్పుడప్పుడు రైడ్ జరుగుతున్నా కానీ 1 గంట 2 వరకు అవి నడుస్తూనే ఉన్నాయి కదా, ఇది ఎక్కడ ఆగలేదు కదా. అవును, మళ్ళీ ఆఫ్టర్ పార్టీలు ఉంటాయి. అవును అవును అవును. చాలా ఉంటాయి. అవును. బట్ దానివల్ల ఇప్పుడు మనకు మనమే చూస్తున్నాం, చాలామంది విడాకులు తీసుకుంటున్నారు, చాలామంది బ్రేకప్లు అయిపోతున్నాయి, చాలామంది సూసైడల్ వరకు వెళ్తున్నాయి. కానీ వాళ్ళకి ఆ డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. కెరీర్ మీద పెట్టాల్సిన ఫోకస్ దాన్ని వదిలేసేసి చాలా ఓవరాల్గా ఏంటంటే మొత్తం లైఫ్ సైకిల్నే నాశనం చేసుకుంటున్నారు. లైఫ్ సైకిల్ని నాశనం చేసుకునేంత జాయ్ అవసరం లేదు. దాన్ని జాయ్ అని అనరండి, ఇట్స్ ఏ డోపమైన్ హిట్ అంటారు కదా మాట్లాడాలంటే. ఆ డోపమైన్ హిట్ కోసం వెళ్తున్నారు. ఆ హిట్ ఏదో ఒక రోజు మనిషిని నాశనం చేస్తుంది 100%. అంతే అంతే. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో యామిని శర్మ గారు కూడా ఆవిడ కూడా మేము ఖండించారు మీ ఇష్యూని. అంటే ఆవిడ కూడా మాట్లాడారు, మాదే మీకు సపోర్ట్గానే మాట్లాడారు. నోను ఆ వీడియో గురించి ఆవిడ పేరు చెప్పి మరీ వీడియో చేశారు. అవును అవును అవును. ఎగ్జాక్ట్లీ పేరు చెప్పి చాలా నీట్గా అదే రోజు రిలీజ్ అయింది. నా వీడియో ఆవిడ వీడియో ఒకే రోజు పబ్లిష్ అయింది. మేబీ టైం వేరియేషన్ అయిండొచ్చు. ఆమె ఇప్పుడు మీతో పాటు ఉన్నారా? ఉన్నారండి, మా పార్టీలో ఉన్నారు. అవును, అధికార ప్రతినిధి కదా ఆవిడ. అవును, ఆవిడ అధికార ప్రతినిధి అంటే మీకు సపోర్ట్గా ఉన్నారు, మీతో మాట్లాడారా అంటున్నా. లేదండి, మాట్లాడలేదండి, మేము ఎప్పుడు కలవలేదు, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. అంటే ఆవిడ ఈ ఇష్యూ మీద ఖండించారు కదా, దానికోసం. అదే అంటే ఇప్పుడు ఆవిడ్ని ఇంత బూత్ తిట్టలేదు, కానీ సిమిలర్గా ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నారు, ఆ పార్టీలో ఈ పార్టీలో తిరిగి వచ్చింది, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. అసలు మీరు ఆ వ్యాఖ్యలు మీరు ఇండిపెండెంట్గా చేశారా, ఒక మహిళగా చేశారా, లేక బీజేపీ పార్టీ తరఫున చేశారా? అంటే ఒకవేళ పార్టీ తరపునే చేసి ఉండింటే ఈరోజు నా పార్టీని మీరే చేయమన్నారు, నేను చేశాను, ఇప్పుడు మీరు వచ్చి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కనీసం మీడియా ముందన్న అడిగేదాన్ని. నేను అసలు భయపడాను, ఎందుకంటే ఎన్నోసార్లు ఎందుకు మొన్న కూడా డే 1 అయితే బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అంటే ఆంధ్ర బీజేపీ వాళ్ళకి సిగ్గులేదు అని చెప్పిందని నేను. సో అదే పార్టీ వాళ్ళు మళ్ళీ అడిగిండేదాన్ని, ఆంధ్ర బీజేపీ వాళ్ళకి కొంచెం కూడా సిగ్గులేదు, చేయమని మీరే చెప్పి మళ్ళీ వెనకడుగు వేస్తున్నారా, షేమ్ ఆన్ యూ గైస్ అని చెప్పేదాన్ని ముఖం మీద. అంతే. నేను పర్సనల్గా చేశాను కాబట్టి ఇప్పుడు నేను మా పార్టీని ఏం అనలేను, అంతే. మీ పార్టీ ఇప్పుడు కొలాబరేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ఇష్యూని సీఎం వరకు తీసుకెళ్లారు, మాట్లాడారు, డిస్కస్ చేశారు, అంతా చేశారు. సో ఐఎమ్ స్టిల్ ఇన్ బీజేపీ. కాదు అని ఆంధ్ర బీజేపీ వాళ్ళు అనలేరు, తెలంగాణ బీజేపీ వాళ్ళు అనలేరు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆయన ఎందుకు, వాళ్ళ ఫాదర్ ఇష్యూ కాబట్టి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే? ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అంటున్నా. అంటే ఎంతసేపు ఇది పర్సన్ టు పర్సన్ అనేసాడు సారీ చెప్పేశాడు, అనేసాడు సారీ చెప్పేశాడు.
బట్ పీపుల్ ఫర్గాట్ దట్ హీ వాజ్ ఏ రిప్రజెంటింగ్ పీపుల్. అంటే అర్లియర్ ఆయన ఒక ఎమ్మెల్యే అనే సంగతి ప్రజలు మర్చిపోయారు. ఒక ఎమ్మెల్యేకి తండ్రి అన్న సంగతి మర్చిపోయారు. ఎలాంటి లీడర్లను మనం ఎంచుకుంటున్నాము. ఈరోజు ఒక లైవ్లోకి వెళ్తే ఆయన చేసి ఫాలోవర్ ఫోన్ చేసి ఐఎమ్ ఎడ్యుకేటర్ అని ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన ఎడ్యుకేటర్ అయిపోరు. ఎడ్యుకేటర్ అయినంత మాత్రాన నాలెడ్జ్ వచ్చినట్లు కాదు. గట్టిగా అరిచేస్తున్నాడు. గట్టిగా ఇప్పుడు ఏంటంటే చంపేస్తారని అంటే పెద్ద పెద్ద మొగోళ్ళనే వదిలేసినాం, నిన్నేం చేస్తాం అంట. సో అంటే అతను ఎడ్యుకేటెడ్ మాటల్లో ఏం కనిపిస్తుంది అంటే మేము మొగోళ్ళు అంటేనే మనుషులు, నువ్వెంత ఆడదానివి, ఆ మీనింగ్ అంతే కదండి. పెద్ద పెద్ద మొగోళ్ళనే వదిలేసినాము అంటే ఎక్కడా కూడా ఆడ మగ ఒక సమాన జాతి, ఈ జాతిని సమానంగా చూస్తున్నామని లేదు. మేబీ అర్లియర్ రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నట్లు ఇప్పుడు వీళ్ళ ఊర్లో జేసీ రాజ్యాంగం నడుపుతున్నారేమో, అంటే ఆటవిక న్యాయం నడుపుకుంటూ ఉండొచ్చు. ఏదేదో మాట్లాడారు, ఏదేదో అంటున్నారు వాళ్ళందరూ. అండ్ ఆయన లాంటి భాష మాట్లాడితే దాన్ని మాట్లాడడానికి తప్పే ఉంది అంటున్నారు. నువ్వే కదా కెలికినావు, మా ఊరోళ్ళు గంజా తాగుతారంటే ఊరందరూ తాగుతారని నేను అనలేదుగా. మా ఊరు పోలీస్ స్టేషన్లో కేసులు లేవంటే కేసులు తీసుకునే ధైర్యం పోలీసులకు లేదేమో అంట నేను. పాపం నేను వాళ్ళని తప్పుపట్టను, అసహాయ స్థితి, ఏమీ చేయలేరు. ఇప్పుడు నేను ఒక ప్రాంతంకి ఎమ్మెల్యేగా ఉన్నాను అనుకో, నేను నా ఏరియా పోలీసులను నేను శాసించగలను, నన్ను కాదని పోలీసులు ఏమీ చేయలేరు. అసహాయ స్థితిలో ఉంటారు, వాళ్ళకి చేతగాక కాదు, ఏమీ చేయలేక పాపం అనే స్థితిలో. అది పువర్ బాయ్స్ లాగా పువర్ పోలీస్, పాపం వాళ్ళని ఏమీ అనలేం, పాపం పోలీస్. సో అందుకే కేసులు తీసుకోవట్లేదు. అలాగని చెప్పేసి నిజంగా మా ఊర్లో గాంజా చూపించంటే బోల్డ్ ఉంటుంది, చూపించమంటే ఎవరు చూపించలేరు పని కట్టుకొని. బట్ నా దగ్గర వీడియోలు ఉన్నాయి, అప్పుడైనా అవి మా ఊరి కాదంటారు. ఏం చేస్తాం చెప్పండి, మా ఊరి కాదంటారు. ఐ హ్యావ్ వీడియోస్, మీకు అన్ని ఛానల్స్కి చెప్పాను, మీకు కూడా నా ఫోన్లో వీడియో చూపిస్తాను. తాడిపత్రి వీడియోసే. ఏంటి గ్యారంటీ, ఏంటి ప్రూఫ్ అంటే ఎవరు చెప్తాడు ఏంటి ప్రూఫ్? ఇప్పుడు తాడిపత్రి ఊరు ఇదిగో ఊరని ఇలా ఎవరన్నా వీడియోలు చూపించగలరా? ఇస్ దట్ రియలీ పాసిబుల్? నేను ఇప్పుడు ఇక్కడ సంతోషం వీడియోలో ఉన్నా, ఇప్పుడు నేను దీన్ని మనం ఎక్కడో చెప్పొచ్చు, మేము అక్కడో ఉత్తరప్రదేశ్లో ఉండి చేస్తున్నాం అండి, టన్ సెటప్ ప్లేస్ అని చెప్తాం, హైదరాబాద్ అని చెప్పలేం కదా. బట్ పాలిటీషియన్స్ జనాలందరూ వాళ్ళ సొంత వెర్షన్లో ఆలోచిస్తున్నారు. కానీ ఆయన ఒక పాలిటీషియను, ఇంకొక ఎమ్మెల్యే తండ్రి, ఒక ఎమ్మెల్యే అయింది ఇలాంటి మాటల్ని ఆడవాళ్ళ మీద మేము ఖండిస్తున్నాము అని చెప్పలేని స్థితిలో ఉన్నారంటే ప్రజలు ఎలాంటి నాయకులను ఎంచుకుంటున్నారు? యథా రాజా తదా ప్రజ అన్నట్లే ఉన్నారు. నాకైతే అదే అర్థమైంది. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ తాడిపత్రి పీపుల్ అని నేను, ఎందుకంటే నా సోషల్ మీడియాలో కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, మేడం వీఆర్ ఫ్రమ్ తాడిపత్రి, సో మాకు ఇది నచ్చలేదు, ఈ విధానం ఏం నచ్చలేదు మేడం అని. ఎందుకంటే అపోజ్ చేసే వాళ్ళు ఎదురుగా అపోజ్ చేయలేరు. నాకు 2-3 అమ్మాయిలు కూడా పెట్టారు, అక్క ఇక్కడ మేము వాళ్ళని ఎదిరించి బతికే పరిస్థితి లేదు, ఎదిరిస్తే మాకు బతుకులు ఉండవు ఇక్కడ, మాకు అసలు ఏ వృత్తి లేకుండా చేస్తారు. సో ఇలాగ మనసులో ఉండి బయటికి చెప్పలేని స్థితి చాలా మందికి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, కామెంట్స్ రాయగలరు సోషల్ మీడియాలో, లేదా ఇన్బాక్స్లోకి వచ్చి కామెంట్స్ రాయగలరు. మగపిల్లలు కూడా కొంతమంది పంపించారు, ఇక్కడ షాపుల నుంచి ప్రతి దానికి కమిషన్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ రాసే పంపించారు. సో ఇలాంటి కానీ బయటికి మాట్లాడలేని స్థితి, ఎందుకంటే వాళ్ళకి బ్రతుకుండదు. యాక్సెప్ట్ చేసి నచ్చిన వాళ్ళు నచ్చుకొని భజన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఎవ్రీబడి నోస్ అండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా వాళ్ళ గురించి, నాకు ఇదంతా జరుగుతున్నప్పుడు మెనీ పీపుల్ టోల్డ్ మీ, మీడియా ఆల్సో టోల్డ్ మీ, వాళ్ళు పెద్ద రౌడీలు, వాళ్ళు పెద్ద ఫ్యాక్షనిస్టులు, మీరు కూడా అన్నారు, ఎందుకంటే వాళ్ళకి అంత మంచి పేరు లేదంట అని. అంటే మీరే చెప్తున్నారు, అంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్టర్స్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదనే. అంటే 2 రాష్ట్రాల ప్రజలు, 2 రాష్ట్రాల మీడియా నాకు ఏం చెప్తుందంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళతో ఎందుకు మీకు అన్నారు. అంటే ఇన్ని తెలుసుండి కూడా ఏ ధైర్యంతో మీరు అట్లా మాట్లాడటం జరిగింది? అంటే తెలియక మాట్లాడారా, తెలుసుండి మాట్లాడారా? అంటే అప్పుడు నాకేం తెలియదండి, నేను చేసింది ఇప్పుడు కూడా నేను మంచి వీడియోనే చేశాను. నేను ఎక్కడ అన్యాయం మాట్లాడలేదు, అవినీతి మాట్లాడలేదు, బూతు మాట్లాడలేదు, నేను ఎవరిని తప్పుపట్టలేదు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి మా తాడిపత్రిలో గాంజా తీసుకుంటారన్నారు, అది ప్రతి ఊర్లో తీసుకునేటోళ్ళు ఉన్నారు అబ్బా గాంజా. ఆంధ్రప్రదేశ్ గాంజాకి పుట్టిల్లు అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వమే చెప్పేస్తుంది. ఇక ప్రభుత్వానికి తెలియనంత హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ప్రతి చోట మేము నిర్మూలించే ప్రయత్నాలు చేస్తున్నామని. ఎవరికి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా పిఠాపురం కాన్స్టిట్యున్సీని అన్నారా అని ఆయన అనలేదే. ఉంటారు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి చోట ఉంటారు.
పోనీ వీళ్ళు చెప్పిన ఆ తాడిపత్రికి మా ఊరి వాళ్ళని అన్నారంటే పోనీ తాడిపత్రికి ద క్లీన్ విలేజా లేకపోతే క్లీన్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఇండియా అని ఏమన్నా సర్టిఫైడ్ చేశారా? ఒక క్రైమ్ వీళ్ళు అంటున్నారు నీట్ రోడ్స్ సంతోషం, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు సంతోషం, మాకు ఒక్క పోలీస్ క్రైమ్ కూడా ఫైల్ అవ్వలేదు ఈ రోజు వరకు అన్నారు, చాలా సంతోషం. మరి ఎందుకు భారతదేశము ఆ కాన్స్టిట్యున్సీకి అవార్డు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా, బెస్ట్ కాన్స్టిట్యున్సీ అని అవార్డు ఇవ్వాలి కదా, అంతే. అంటే మీరు ఇంత తెలిసిన తర్వాత ఈ కామెంట్ చూసిన తర్వాత కానీ నాలంటూ కొంతమంది మీకు చెప్పిన తర్వాత కానీ మీకు భయం అనిపించట్లేదా? లేదు అండి, ఎందుకంటే ఎక్కువ ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే ఇంతమంది వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తున్నారు అంటే నేను మంచి మాట్లాడుతున్నాను అని అర్థం. ఓకే, అక్కడే తెలిసిపోతుంది కదా. ఎవరన్నా అమ్మ అవతలోళ్ళు చాలా మంచోళ్ళమ్మ పోయి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వని ఎవరని లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళతో పెట్టుకోవద్దు అంటున్నారు. సో అంతమంది వాళ్ళు చెడ్డోళ్ళని చెప్తున్నారు, అప్పుడు నేను కరెక్ట్ నేను మంచిగా మాట్లాడుతున్నా అన్న ధైర్యం నాకు వచ్చింది. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ విషయం మీద మీకు క్షమాపణ చెప్పడం జరిగింది. రేపొద్దున లీగల్గా వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ ఆ క్షమాపణ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? అది యాక్చువల్లీ అండి 3వ తారీఖు ఇష్యూ అయ్యి మీడియాలోకి వచ్చినప్పుడు మీడియా నన్ను ప్రశ్నించింది, మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారా అంటే ఏమో ప్రస్తుతానికి అంటే నాకు కనీసం ఆలోచించుకునే గ్యాప్ కూడా లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంటర్వ్యూలు మీకు తెలుసు ఎట్లుంటుంది, అందరు ఇవే క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ సాయంత్రం వచ్చేసరికి ఆ మధ్యలో కాఫీ తాగే టైం ఒక చిన్న గ్యాప్ తీసుకున్న టైంలో ఓకే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేద్దాము అన్న థాట్ వచ్చింది. అదే నేను వెంటనే మీడియాకి చెప్పేసాను, ఉమెన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేస్తానని చెప్పాను. సో నాకు చెప్పి ఉమెన్ కమిషన్ నుంచి మళ్ళీ డీసీబీకి పంపిస్తారు, సో ఆటోమేటిక్గా మళ్ళీ పోలీస్ దగ్గరికే వస్తుంది. సో మొత్తం అది పోలీస్ సర్కిల్లోనే చట్టం పరిధిలోనే తిరుగుతుంది కదా అనుకున్నా. నెక్స్ట్ డే 4th కూడా అదే థాట్ ప్రాసెస్లోనే జరిగింది, ఉమెన్ కమిషన్కి చెప్దాము, ఉమెన్ కమిషన్కే ఇద్దాము అని. సో తర్వాత ఇంటర్వ్యూలు స్టాప్ అయిన తర్వాత ఈవినింగ్ ఆలోచించుకున్నా ఏదైనా సరే చట్టపరంగానే వెళ్దాం మనము అన్నీ. నేను మీడియాలోకి వచ్చి నేను చెప్పకూడదు. ఇప్పుడు నేను చట్టపరంగా వెళ్తున్నప్పుడు నేను పోలీస్ కేసు పెడతాను అది చేస్తే ఇవన్నీ చెప్పకూడదు మనము. హర్ట్ అయ్యా నేను, ఓకే నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పాను, తర్వాత నేను చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు అదే చేస్తున్నాను అంతే. దాని తర్వాత నేను ఇవన్నీ కంప్లైంట్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మా పార్టీ వాళ్ళు పార్టీ దృష్టికి అలయన్స్ ఉండడం వల్ల వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడము, ఆయన క్షమాపణలు చెప్పాడని నాకు ఏదో వీడియో పంపించడము, మన ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు పంపించారనమాట. పంపిస్తే నేను విన్నది నాకు ఎగ్జాక్ట్గా ఏం చెప్పారంటే నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, మీరు అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్, వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు. అగైన్ హీ కన్ఫైన్డ్. ఇంకా దాన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? పోనీ ఆయన నిజంగానే ఓకే నేను పెద్దోడిని వయసులో ఆవేశము లేదులేమ్మా, ఇది మా వాళ్ళు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నాను ఫోన్లే అని చెప్పేసి అంటే సర్లే ఓకే, ఇప్పుడు చెత్త ఫెలోస్ ఉంటారు ఆయన చుట్టూ, సో వాళ్ళే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు, ఆయనకు సొంతంగా తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి అలా అన్న యాక్సెప్ట్ చేసింది దాన్ని. మళ్ళీ సేమ్ లైన్ తీసుకొచ్చాను. అసలు ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు కంక్లూజ్ అవ్వాల్సిందే, ఇది కొంచెం కాంప్రమైజ్ కావాల్సిందే, అయితే వాళ్ళు అది వేరే ఏదో జరగాల్సిందే. కానీ మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఆశిస్తుంది ఏంటి అంటే బేషరతు క్షమాపణ చెప్పాలన్నా నీ కంక్లూజ్ ఏంటి అడిగితే ఏంటి? నాకున్న మొట్టమొదటి నుంచి ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, 10 రోజుల తర్వాత ఏం జరుగుతుంది లెక్కలు వేసుకోండి. నాకు ఈ క్షణం ఏం చెప్పాలనిపిస్తుంది అంటే అది చెప్పేసేస్తాను, అది చేసేసేస్తాను. నేను హర్ట్ అయినప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు పోలీస్ కేసు మీరు ఎందుకు పెట్టరు అని అడిగినప్పుడు నేను ఉమెన్ కమిషన్కి వెళ్తా అన్న తర్వాత సరే నేను చట్టపరంగానే వెళ్దాం అనుకుని నేను డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో వచ్చింది, ఆ వీడియోలో అగైన్ మళ్ళీ అదే వర్డ్ అనేసరికి నేను కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ఆడపిల్లలు పోరాటం చేయాలి, అన్యాయం జరిగితే ఎదిరించాలని చెప్పే నేను నా మీద ఒక వ్యక్తి అబ్యూస్ చేస్తే నేను నోరు మూసుకున్నాను అనుకోండి, ఇంకా ఫర్దర్గా నేను ఇంక ఏ వీడియో ఆడదాని గురించి చేసే అర్హత నాకు లేదు. నీ మీద వస్తే నేను ఏం చేసుకోలేదమ్మా, నోరు మూసుకొని కూర్చున్నావు, అవతలోళ్ళు పెద్దోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, ఒక ఇంటర్వ్యూలో అది కూడా చెప్పాలి, పెద్దోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, నాకు అంత స్థాయి లేదని చెప్పాను. సో ఆ జర్నలిస్ట్ అడిగారు నన్ను పని కట్టుకొని, అంటే ఓహో మాధవిలతో ఓన్లీ చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తుంది, పెద్దోళ్ళు వచ్చేసరికి నోరు మూసుకొని ఉంటుంది అనమాట అని. అది నన్ను బాగా హిట్ చేసింది. ఇది నా నేచర్ కాదు కదా, అంటే ఇప్పుడు పెద్దోళ్ళు తప్పు చేస్తే నేను తల వంచి నేను బతికేస్తాను, దిస్ ఈజ్ నాట్ మాధవీస్ క్యారెక్టర్. అవతలోళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ కాదు, అవతలోళ్ళు మనుషులు, నేను మనిషిని, నాకు తెలిసింది ఇంతే. డబ్బు పేరుంటే మీ దగ్గర పెట్టుకోండి, బట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
సో నా కోసం నేను మొదటగా పోరాటం చేసుకోవాలి. నేను హర్ట్ అయ్యాను. హర్ట్ అయినందుకు నాకు నేనే న్యాయం చేసుకోలేనప్పుడు ఇంక భూమి మీద నేను ఆడదాని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కాబట్టి ఫస్ట్ ఇనిషియేషన్ నేను చట్టపరంగా పోరాడాలని అనుకున్నాను. సెకండ్ థింగ్, ఆయన క్షమాపణలా ఇంకోట నాకు కాదు. నేను చట్టాన్ని ఆశ్రయిస్తున్నాను కాబట్టి ప్రభుత్వం, చట్టం, న్యాయం ఈ మూడు కలిసే ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు రీసెంట్గా 1 month బ్యాకే నీట్గా చెప్పారు, ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే వదలబోయేది లేదు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన వ్యాఖ్యల ద్వారా చర్యలు ఏం తీసుకుంటారో ఆ చర్యలు యాజ్ ఇట్ ఈస్ చేయమని అడుగుతున్నాను. అంతే. ఇప్పుడు వీళ్ళకి మా అసోసియేషన్ కానీ ఛాంబర్ కానీ మిలిటరీ సెట్గా వాళ్ళు కూడా ట్వీట్ చేయడం అట్లాంటివి ఏమన్నా చేస్తాను. నెక్స్ట్ 1 by 1 చేయాలి కదా, అన్నీ ఒకే రోజు చేస్తే మెస్సీ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఫస్ట్ ఉమెన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంక్రాంతి హాలిడేస్ ఉండడం వల్ల ఆ కేసు అక్నాలెడ్జ్మెంట్ కేసు నెంబర్ నాకు 16th వచ్చింది. ఎందుకంటే హాలిడేస్ అయిపోయి 16th ఓపెన్ అవ్వడం వల్ల. అండ్ 17th నేను హైదరాబాద్ రావడం జరిగింది. 18th నాకు మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను 10వ తారీఖు ఫోన్ చేశాను మా అసోసియేషన్కి. బట్ సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి, ఊరు వెళ్తున్నాము, తర్వాత మళ్ళీ 1 week హాలిడేస్ ఉన్నాయని చెప్పిన కారణం చేత ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 18th అపాయింట్మెంట్ ఇచ్చారు. అది మళ్ళీ తర్వాత ఆదివారం రావడం వల్ల మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది. సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి, వర్కింగ్ డేసే మనము ఏదైనా ప్రొసీడ్ అవ్వాలి కాబట్టి లీగల్గా. మా అసోసియేషన్ మీకు ఇచ్చిన భరోసా ఏమిటి? నేను మా అసోసియేషన్ అడిగింది ఏంటంటే, గతంలో, ఇప్పుడు నా విషయంలో, లేకపోతే ఫర్దర్గా సినిమా అమ్మాయి అంటే ఇలాంటిదే అని స్టాంప్ వేసేసేస్తున్నారు. సినిమా అమ్మాయిలు రకరకాల రంగాల్లోకి వెళ్తారు. మా ఇంట్రెస్ట్లు, పాలిటిక్స్లోకి వెళ్తామా, ఫ్యాషన్ ఫీల్డా, బిజినెసా, బ్యాంకింగ్ సెక్టరా, ఏదో ఒకటి. కానీ వెళ్ళిన ప్రతి చోట వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే అంటే అనేటోళ్ళు అంత మంచోళ్ళ, ఆ అవకాశం ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఇవ్వాలి, కండెమ్ చేయమని అడిగాను. ఎందుకంటే స్పందించడం అనేది చాలా పెద్ద చర్య, స్పందించకపోతేనే సమస్య అవుతుంది. ప్రతిసారి యాక్షన్ తీసుకోవడానికి మా అసోసియేషన్ పోలీసు, న్యాయము, కోర్టు కాదు కదా కండెమ్ చేయగలిగంటే మా సినిమా ఇండస్ట్రీ ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండిస్తుంది. అలా ఖండించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకొకసారి అనటానికి ఓహో సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరూ ఒకటే, ఏమన్నా అంటే వీళ్ళు చాలా ఖచ్చితంగా స్పందిస్తున్నారు అనే దృష్టి కోణానికి తీసుకెళ్తే ఈరోజు వీళ్ళందరూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ అండి. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది సోషల్ మీడియాలో మొహానికి ముసుగేసుకొని దొంగ ఐడీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు, ప్రజానాయకులు. వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు అనేసి తీసుకో సారీ, రేపు పొద్దున ఇంకోటి అంటాడు తీసుకో సారీ అంటే ఏమనుకుంటున్నారు? వేరే వాళ్ళు మాట్లాడితే ట్రెండింగ్ అవ్వరు కదా, వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తారు కదా వాళ్ళు కొంచెం. ఇంకొకరు కూడా మాట్లాడతారు, రేపు పొద్దున ఇంకో వాళ్ళు మాట్లాడతారు, ఇది సరదా అయిపోయింది అందరికీ. సారీ చెప్పేశాం కదా, అపాలజీస్ చెప్పేశాం కదా, నా ఇంటెన్షన్ అది కాదు కదా. సో ఇదే జరుగుతుంది. మొన్న మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన స్టేజ్ మీద ఏదో అన్షుని ఏదో అన్నారని, మళ్ళీ అన్షు ఏమో నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, గొడవలు ఎందుకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరు గొడవలు పెట్టుకోరు, బట్ సొసైటీ రెస్పాండ్ అయింది. ఆయన వెంటనే నా ఉద్దేశం అది కాదు అని. కానీ వీ నో ఇట్, మన సినిమా ఇండస్ట్రీలో ప్రతినిత్యం అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు, కాకపోతే స్టేజ్ల మీద మాట్లాడరు అంతే. అమ్మాయికి అర్థం కాలేదు యాక్చువల్గా ఆ రోజు ఆయన మాట్లాడింది. ఎగ్జాక్ట్లీ, అది మనకు తెలుసు. అమ్మాయికి అర్థం కాలేదు అందుకని చెప్పేసి ఏదేదో తర్వాత అర్థమైనా కూడా, బట్ ఇక్కడ అది ప్రతినిత్యం మనకి జరుగుతూ ఉండేదే. అండ్ సమాజంలో కూడా ప్రతినిత్యం అందరూ ఇగో మన చుట్టాలో వరుసైన వాళ్ళు ఇంటికి వస్తే ఆడపిల్లని అదే మాట అంటారు, ఏమంత బక్కకున్నావు, తిని కొంచెం పెంచు, ఇదే మాట్లాడు, సేమ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, తిని కొంచెం కండలు పెంచు, రేపొద్దున పెళ్లి చేసుకున్న వాడికి చేతికి బట్టలకి ఇట్లాంటి మాటలే మాట్లాడతారు మన ఇళ్లలో వాళ్ళు. ఊర్లలో ఇలానే మాట్లాడతారు. సో పబ్లిక్ గా మాట్లాడే ఏదైనా అదే అంటున్నారు కదా, మన 4 గోడల మధ్య మాట్లాడితే మన ఇంట్లో మాట్లాడినట్లు, స్టేజ్ మీద మాట్లాడితే కల్చర్ కాదన్నట్లు. మరి ఆయనకు అలవాటు భాష అయితే వాళ్ళు ఇన్ని 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి, ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు. అది కూడా పబ్లిక్ లీడర్స్ మాట్లాడుకోవాలి. చాలా మందికి మోటివేషన్, ఇప్పుడు ఆయన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే అంతమంది ఆయన నుంచి మోటివేట్ అయినట్లేగా. ఆ మోటివేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సొసైటీకి? అది ఉండకూడదు. అదే నేను మోరల్ సపోర్ట్ అడిగాను, మా అసోసియేషన్ అదే ఇచ్చింది, స్ట్రాంగ్గా మాట్లాడారు. సినిమా వాళ్ళ గురించి ఇక మీద ఇలాంటి ఆరోపణలు చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, ఇలా మీ ఇంటెన్షన్ ఇది, అది అర్థమవుతుంది, అది నిజంగా చాలా మంచిది, వెరీ గుడ్, దాన్ని ఒక విధంగా మెచ్చుకోవచ్చు. కానీ ఈ రంగానికి సంబంధించి మీకు ఈ విషయంలో ఎవరు సపోర్ట్గా నిలిచారు, ఆర్టిస్టుల పరంగా కానీ లేదా బయట వాళ్ళు ఎవరు మీకు నిలిచారు అంటే?
నేను బేసిక్గా ఎవరిని అంత సపోర్ట్ మీ అంటే ఈ రోజు మీరు వరకు అడిగిందే లేదు అండి. అడిగేది కాదు ఇది యాక్చువల్గా. అడిగేది కాదు. అండ్ మనకు కూడా తెలుసు మన సినిమా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్ అన్నా, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అన్నా సరే ఏదో చాలా రేరెస్ట్ సందర్భాలలో ఐ సపోర్ట్ యూ అని పోస్టులు పెడతారు. ఆ స్టార్ హీరోయిన్స్ చాలా క్లోజ్ అయితే. అదర్ దాన్ దట్ ఎవరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడరు, పబ్లిక్లోకి వచ్చి సపోర్ట్ చేయరు. మనకు ఓన్లీ ఫోన్లు చేసి మాట్లాడతారు అంతే. అంటే సినిమా వాళ్ళకంటే బయట వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, కానీ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటారు. ఇది సినిమా వాళ్ళ ఆత్మగౌరవం అని కాకుండా కేవలం మాధవీలత వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా ఈ ఇష్యూ నడుస్తుందా అంటే? అవును, నేను మా అసోసియేషన్కి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన మొదటగా మెన్షన్ చేసిన వర్డ్ సినిమా. బట్టలు ఇప్పుకొని గులాబ్ పూలు చల్లుకొని ఈ సినిమాలను తీసుకొచ్చారు, ఆ షూటింగ్లకు మా ఊరు వచ్చింది, ఇక్కడంతా ప్రతిసారి ఆ సినిమా అన్నది ఒక హాఫ్ మాట్లాడి తర్వాత ఈ బీజేపీ వాళ్ళకి ఇట్లాంటిది తప్ప ఇంకెవరు దొరకలేదా సెకండ్ లైన్స్ అవి యాడ్ చేశారు. అంటే 50% సినిమా, 50% నేను రెండు రంగాల్లో నేనే కదా ఉన్నాను. సో రెండింటిని టార్గెట్ చేసి మాట్లాడారు ఆయన. కాబట్టి ఖండించమని మాని అడిగాను, వాళ్ళు ఖండించడం జరిగింది. పొలిటికల్గా ఏమేమి అబ్యూస్ చేశారన్నది నేను ఖచ్చితంగా ఇటు సీఎం దగ్గర నుంచి పిఎం వరకు నేను తీసుకెళ్తాను. ఎందుకంటే పిఎం కూడా మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి పార్టీ మొత్తంని అవమానించాడు. బీజేపీ వాళ్ళు 3rd గ్రేడ్ జెండర్స్ కంటే ఇంకా నీచం అన్నాడు. సో అది ఖచ్చితంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈ పార్టీలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఆయన. సో బీజేపీ వాళ్ళు మీరు ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి సినిమాకు సంబంధించి శివకృష్ణ గారు కానీ, ఏమరత్నం గారు కానీ, అలాగే త్రిపుర చిట్టి వీళ్ళందరూ ఉన్నాక వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా కాల్ చేసి మాట్లాడడం జరిగిందా? లేదు అండి, ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళ దృష్టికి మద్దతు తెలపడం అట్లా అంటే మీరు చెప్పే వరకు నాకు కూడా తెలియదండి మా పార్టీలో ఉన్నారని. అవునా? ఓకే. సరే, హిందుత్వాన్ని కొంచెం ప్రోత్సహిస్తూ అప్పుడప్పుడు ఇట్లాంటి ఇష్యూలు అప్పుడు కొంచెం ముందు వచ్చే కరటి కళ్యాణ్ గారు పాప మాట్లాడారండి. ఆవిడ మాట్లాడి నాకు మెసేజ్ కూడా పెట్టారు, నేను మాట్లాడాను అని చెప్పేసి. ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉంటానని. అవును, ఆవిడ నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో జరిగినా సరే పాపం అందరికీ రెస్పాండ్ అవుతూ ఉంటారు. అందరికీ పెద్ద డౌట్, ఎందుకు మాధవీలత అసలు బీజేపీలో ఉందా లేదా అదొక ప్రశ్నార్థకంగా మారింది. దానికి సమాధానం? దానికి ఏం జరిగిందంటే 2018లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నాను. 2019లో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా నేను మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్నాను. నాకు బాగా ఇష్టం ఒక సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడడం అంటే. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, ఇంతటి సబ్జెక్ట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు చదివింటే స్టేట్ ఫస్ట్ వచ్చిండేదాన్ని. పార్టీ కోసం చాలా విషయాలు, కాశ్మీర్లో పండిట్స్ ఊచకొత్త దగ్గర నుంచి తెలంగాణలో వరకు ఎన్నో సబ్జెక్టులు నేను నేర్చుకోవాల్సి వచ్చింది ఆ టాపిక్ మాట్లాడేటప్పుడు. 2021లోనే ఇలాంటిదే ఒక సోషల్ మీడియాలో ఎవరో ఎట్ ద సేమ్ టైం అటు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైసీపీ సోషల్ మీడియా బాగా టార్గెట్ అటాక్డ్ అనమాట. ఎందుకంటే దేవాలయాలు కూలుస్తున్నారన్న దాని గురించి మాట్లాడితే అటు టార్గెట్ చేశారు. తెలంగాణలో వచ్చేసి ఏదో జై భీమసేన ఇట్లాంటి ఏవో భీమసేనలు ఏవో ఉన్నాయన్నమాట. సో నేను ఏది రాజ్యాంగాన్ని తప్పి నేను మాట్లాడలేదు. కానీ కొంతమంది ఈ సేనలు ఏం చేస్తారంటే ఒక ఇజం ఏర్పాటు చేసుకొని మా కులానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఓన్లీ అది ఏంటో నాకు అసలు నిజంగా తెలియదు. అంటే మన రాజ్యాంగము లేకపోతే రాజ్యాంగం రాసిన వాళ్ళు కులానికి సంబంధిస్తారా అన్న సంగతి కూడా, అంటే కులానికి ఆపాదించుకుంటారని నాకు తెలీదు. సో ఎలా ఉంటుందంటే డీసీఎం అంటే మా కులపోడే మిగిలిన వాళ్ళకి కాదు అనే ఒక వెర్రి ఉంటుంది చూడు కొంతమంది, అలాంటి వ్యక్తులు నాకు నచ్చరు. బట్ నేను ప్రాపర్గా మాట్లాడాను కాబట్టి వాళ్ళు కేసులు పెట్టుకుంటామన్నా పెట్టుకోము. వీళ్ళందరూ ఒక ఫేక్ న్యూస్ ఇట్లాంటిదే క్రియేట్ చేశారు, మీకు కూడా తెలుసు. అదే నా లాస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ. అప్పుడు మా ఫ్యామిలీ బాగా హర్ట్ అయింది. ఆ హర్ట్ అయినప్పుడు ఏం చేశాను అంటే నేను బ్రేక్ తీసుకున్నప్పుడు మా పార్టీలో వాళ్ళు చెప్పారు, వివిధ క్షేత్రాల వాళ్ళు చెప్పారు, వద్దమ్మా బ్రేక్ తీసుకోవద్దు, నువ్వు బ్రేక్ తీసుకుంటే నువ్వు ఈ 3.5 సంవత్సరాలు పడ్డ కష్టం అంతా జీరోకి పడిపోతుంది. నువ్వు మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చి నువ్వు పార్టీలో నువ్వు ప్రొజెక్ట్ చేసుకొని నువ్వు పార్టీ అమ్మాయివని నీవు చెప్పుకునే రోజు వస్తుంది, అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకు అని పాపం చాలా చెప్పారు. నేనే వినలేదు, గ్యాప్ కావాలని. బట్ మీడియా నాకు చాలా సపోర్ట్ చేసింది. ఏ సందర్భం వచ్చినా సరే మీడియా మీరు స్పందిస్తారా అని అడిగేవాళ్ళు. లేదండి నాకు గ్యాప్ కావాలని చెప్పేసి నేనే వెనక్కి వెళ్ళిపోయా. ఆ రకంగా నేను ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల నేను బీజేపీలో ఉన్నానా లేదా అనే డౌట్ అందరికీ వచ్చింది. ఉన్నట్టే ఇప్పుడు మళ్ళీ ఉంటాను, ఇంక నుంచి ఉంటాను.
ఓకే. ఓకే. అంటే ఎలాంటి సంఘటనలు జరిగితే ఎదుర్కొనటానికి భరోసాగా పార్టీ ఉండాలనుకుంటున్నారా అట్లా? పార్టీ ఖచ్చితంగా ఉండాలి అండి. ఉంది. కాకపోతే ఏంటంటే బీజేపీ చాప కింద నీరులా ఉంటుంది ఎప్పుడు. ఆ చాప కింద నీరు ఎట్లుంటుందో మనం 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 లోపల లోపల చేసేద్దామమ్మా. ఎందుకు బయటికెందుకు చెప్పుకోవడం అవసరం లేదు గదా! అప్పుడు నా పెద్ద బాంబు పేల్చేశారు కదా ఇదివరకు. నాకొకటే చెప్పారు. నీ గమ్యం పెద్దదయినప్పుడు నువ్వు ఎందుకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు పని. అంతే. ఒక రోజు మనకు గుర్తింపు దొరుకుతది. ప్రజలు కాదు గుర్తించాల్సింది. పార్టీలో వాళ్ళు గుర్తిస్తే నీకొచ్చేది నీకొస్తది. ఇట్లా చెప్తారు మా వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే మీ పార్టీలో ఉంటూనే అంటే మీ ఏం పార్టీ బాంబు పేల్చాను అదే అదే అదే. అదే కాదు. అదే అప్పుడు ఏపీ బీజేపీ గురించి కొంచెం బాగా కాంట్రవర్సీ అయింది కదా! అప్పుడు బాగా ఇష్యూ అయింది కదా! అప్పుడు. ఏది? ఏపీ బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు కదా! అప్పుడు ఏపీ బీజేపీ నేను ఇంతకుముందే ఏపీ మాట్లాడారు కదా! బీజేపీనే కాదు, తెలంగాణ బీజేపీ నేను అందరిని అంటే ఆ అనను. పార్టీలో ఉంటూ వాళ్ళని వ్యతిరేకించడం ఏంటి అంటే? నేను వ్యతిరేకించనండి. నేను తప్పులు ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు చేస్తేనే వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తే వాళ్ళు పనికిమాలిన పని చేశారు. మనోళ్ళు చేస్తే సంకలో పెట్టుకుని నా నేచర్ అది కాదు. యాక్చువల్లీ కొంతమంది చెప్తారు. అగో మన పార్టీ వాళ్ళు చేస్తే గమ్మునుండాలి నువ్వు, పక్క పార్టీ వాళ్ళు చేస్తే కౌంటర్ చేయాలి. బట్ నా నేచర్ అది కాదు. ధర్మం సక్రమంగా ఉండాలి. మనోళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా తప్పు చేశారనే చెప్పాలి అని చెప్పేసి నేను మాట్లాడేదాన్ని. అవును. ఇట్ డజంట్ సెన్స్. నేను బీజేపీ సిద్ధాంతాలు నమ్ముకొని వచ్చాను. మీరో ఇంకొకరో పార్టీ నాయకుల్ని నమ్ముకొని రాలేదు. కాబట్టి వాళ్ళు ఎవరన్నా రాంగ్గా చేశారు అంటే దాని గురించి విమర్శించేదాన్ని అదే. అంతే. అంటే నాకు ఇప్పుడు మీతో మాట్లాడిన ప్రకారంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే మాధవీలత నటిగా ఒంటరిగా ఉంది. మాధవీలత మహిళగా ఒంటరిగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ పార్టీ పరంగా కూడా ఇప్పటివరకు ఉంటారు. మళ్ళీ పార్టీలో యాక్టివ్గా అవ్వాలనుకుంటుంది. ఏం సాధిద్దామని అంటే? పోన్లేండి, ఇది చాలా సంతోషం ఒంటరిగా ఉంది. ఎందుకంటే ఒంటరిగానే పుట్టాను, ఒంటరిగానే చనిపోతాను, అది ఒంటరిగానే ఎప్పుడు ఎవరికైనా ఎవరికైనా జరుగుతుంది. ఒంటరిగానే పోరాటం అంటే కాదు. ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తాను. ఎందుకంటే ఒంటరిగా ఈ సమాజంలో నిజంగా ఏ మనిషి బతకలేడండి. ఎవరో ఒకరి సహాయ సహకారాలు మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాం. ఎందుకంటే హ్యూమన్ అనేవాళ్ళు సోషల్ యానిమల్. ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఈరోజు నేను చెప్పాలి, ప్రతి చిన్నది కూడా యుద్ధం చేసేటప్పుడు కత్తి పట్టుకొని చేసే వాళ్ళు ఒక్కలే సైనికులు కాదు, వాళ్ళొక్కళ్ళే వీరులు కాదు. వాళ్ళకి మంచి నీళ్ళు అందించే వాళ్ళతో సహా యుద్ధంలో సహకరిస్తేనే యుద్ధంగా మారుతుంది. గుర్రాలకు ఫుడ్ పెట్టేవాడు, దాన్ని క్లీన్ చేసేవాడు, ఏనుగులకి ఫుడ్ పెట్టేవాళ్ళు, వాళ్ళని క్లీన్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు యుద్ధానికి పోరాటం చేసిన సైనికులే అవుతారు. అలా ఈరోజు నేను ఛాంబర్కి ఇచ్చిన డ్రాఫ్టింగ్ నాకు చేసిచ్చిన వాళ్ళు, అండ్ నాకు ఉమెన్ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి డ్రాఫ్టింగ్ చేసిచ్చిన వాళ్ళు అందరు ఎవరు నేను డబ్బులకి ఇచ్చి చేయించుకోలేదు. జస్ట్ ఐ నీడ్ డ్రాఫ్ట్, అయ్యో 100% చేసిస్తాం. నా ఫ్రెండ్సే అందరు చేసిచ్చిన వాళ్ళు. సో నేను ఇక్కడ వచ్చి నా ఫ్రెండ్ దగ్గర ఉంటున్నానంటే, నాకు అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టిన నా ఫ్రెండ్, ఎవ్రీబడి సపోర్టింగ్ మీ కదా. ప్రతి ఒక్కరు ఇట్లా నా పక్కన రైట్ లెఫ్ట్ బ్యాక్ నిలబడ్డోళ్ళే కాదు. నిన్న ఛాంబర్కి వచ్చినప్పుడు నా కోసం ఒక సినిమా చేశారు ఒక ఆవిడ, సుజాత అని ఆవిడ వచ్చారు. ఓకే. అండ్ నా పార్టీలో నాతో ఎప్పటి నుంచో ఉండే మా కజిన్ వచ్చారు. సో వీళ్ళందరూ మరి నాకు సహాయం అందించే వాళ్ళే కదా. అందించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒంటరిగా ఎవ్వరు భూమి మీద బతకలేరండి. మనం ఖచ్చితంగా ఎంతోమంది సపోర్టు సహకారాలు తీసుకునే బతుకుతాము. అండ్ నాకు ఉమెన్ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి నాకు కాంటాక్ట్స్ ఇచ్చిన వాళ్ళు మా వివిధ క్షేత్రాల నుంచే ఇచ్చారు. అండ్ వాళ్ళకి చేసి మాధవీలత ఇట్లా మెయిల్ పంపిస్తుంది ఒకసారి మాట్లాడమని సంఘ వాళ్ళకి చెప్పి, పార్టీ వాళ్ళకి చెప్పి, ఏబీవీపీ వాళ్ళకి చెప్పి, వీళ్ళందరూ కూడా మా వివిధ క్షేత్రాల వాళ్ళే. సో ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో ఖచ్చితంగా నాకు 100% సపోర్ట్ ఉంది. ఏమిటి మీ ధైర్యం అంటే? వాళ్ళే ఎవరు భూమి మీద ఒంటరి కాదు అండి. ఒంటరిగా వచ్చి నిలబడి మాట్లాడుతున్నా. ఇన్ కేసు వన్ డే వాళ్ళందరూ నన్ను ఇలా చెయ్యి వదిలేసినా సరే, నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నారు. ఆయన కంటే పెద్ద నేను చేసే పోరాటంకి యుద్ధంకి ఆయన కంటే నాకు పెద్ద ఎవ్వరు అవసరం లేదు. అంతే. అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు హిందుత్వానికి ఏదన్నా నష్టం జరిగితే సహించనని చెప్తూ ఉంటారు. సో ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నా. ఫస్ట్ మనం చట్టపరంగా చేయాలి, తర్వాత న్యాయపరంగా చేయాలి, తర్వాత ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళాలి. ఆ అలయన్స్లో ఉంది కాబట్టి, అలయన్స్లో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మొదటగా మన బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి నాకు న్యాయం చేయనకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అమ్మ ఫస్ట్ ఇదిగో ఇది చెయ్యమ్మా అని చెప్తారు. అందుకే ఫస్ట్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని దెన్ వాళ్ళకి నేను కంప్లైంట్ చెప్పాను కదా. సీఎం టు పిఎం అంటే మొత్తం వస్తారు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో సహా
ఆవిడ కూడా ఒక మహిళే. సో ఖచ్చితంగా ఆవిడకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక బాంబు అని కానీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పారు. మేము షాక్ అయ్యాం అందరం. నేను సినిమాలో నటించడం మానేసి బెంగళూరులో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నా అన్నారు. ఏంటి? నటించడం మానేసి అనలేదు. అంటే ఇక్కడ పరిస్థితులు నాకు అనుకూలించక, సో నేను 2015 నుంచి జాబ్ చేస్తున్నాను. ఈవెన్ మీకు తెలుసు. బట్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు ఏదైనా మంచి సినిమాలు వస్తే ఒకటో రెండో, అసలు మామూలుగా తెలుగు అమ్మాయిలకి ఇక్కడ సర్వైవల్ చాలా కష్టం. పైగా నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నేను నిజాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు రావడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయము. పైగా మళ్ళీ పాలిటిక్స్లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ కాంట్రవర్సీ చేయకపోయినా మాధవీలత కాంట్రవర్సీలో ఉంటుందని చెప్పేసి ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నారు. మన సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు, క్వశ్చన్ చేసే వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి. మీరు బూత్ తిట్టినా ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలోనే ఉండి ఇక్కడే చూసిన వాళ్ళు, మీరు బూత్ తిట్టినా సరే హే జోకా అది అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోతేనే ఇక్కడ సర్వైవల్. నేనా ప్రశ్నించే నేచర్ నాది. సో నాకు ఇక్కడ కొంచెం సెట్ అవ్వదు. బట్ స్టిల్ అడప ఏదో ఒక మంచి మన మిత్రులు లాంటి వాళ్ళు సినిమాలు చేసినప్పుడు చేసుకుంటూ వచ్చాను 2021 వరకు. బట్ అప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్లో చేశాను. అంటే మనకు మార్కెటింగ్ రాదు, మనకు అసలు PR 0 అనమాట. మన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్. సో ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అనమాట. తర్వాత ఐటీ దాంట్లో చేశాను. అందరూ నా ఫ్రెండ్స్ కంపెనీలే. ఒంటరిగా ఉండడం అంటే మనకు స్నేహితులు సహకరిస్తారు. నీకు నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేస్తావు, నువ్వు చెయ్యి. సో తర్వాత బెంగళూరులో వచ్చేసి నేను చేసేది పొలిటికల్ అనలిటిక్స్. అది మనకు బాగా వచ్చిన పని. పొలిటికల్ అనలిటిక్స్ కంపెనీ నా పార్టీకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నా పార్టీకి నేను శాలరీ తీసుకుంటున్నా. శాలరీ మన అకౌంట్లో పడుతుంది అంటే ఖచ్చితంగా TDS కట్ అవుతాయి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ నేను IT రిటర్న్స్ చేస్తాను. సో నా పార్టీకి నేను ఉద్యోగం చేసుకొని నేను బతుకుతూ ఉంటే నన్ను అనవసరంగా ఎందుకు పుల్ చేశారు? నేను ఓన్లీ నేషనల్ పాలిటిక్స్ మీద నా వాయిస్ వినిపిస్తూ వచ్చాను. నేను అసలు స్టేట్ పాలిటిక్స్ కూడా కాదు. మోడీజీ కొత్తగా ఏం పాలసీని తీసుకొచ్చారు, ఇండియా అదర్ కంట్రీస్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి నేను నా ఛానల్లో వీడియోస్ చేసుకుంటూ జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి, సో కృష్ణ గురించి ఇలాంటివి నేను మాట్లాడుకుంటూ వస్తున్నా. నా వాయిస్ నేను వినిపించుకుంటూ వస్తుంటే అదే అన్న నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నన్ను కదా గెలికారు. అందులో భాగంగానే అవేర్నెస్ వీడియోస్. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అర్థం డిఫరెంట్ టాపిక్స్ మీద చేస్తూ ఉంటాను. అది ఏముండదు. ఇది మొత్తంగా జరిగింది అంతే తప్ప సినిమాలు వదిలేశాను కాదు. ఇప్పటికీ కూడా మంచి అవకాశం ఉంటే ఎప్పటికీ నేను సినిమా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. చేస్తున్న జాబ్ ఏంటి? పొలిటికల్ అనలిటిక్స్. అదే పొలిటికల్ అనలిటిక్స్ కంపెనీ అది. దాంట్లో బెంగళూరులో ఉంటారు ఎక్కువ. అంటే బెంగళూరులో కంపెనీ ఉంది కాబట్టి బెంగళూరులో ఉన్నాను. సినిమా అవకాశాలు వస్తే దానికి లీవ్ పెట్టి నేను బెంగళూరు, అది వర్క్ ఫ్రమ్ హోమే కదండి. అన్ని ల్యాప్టాప్ ప్రపంచం వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే ఏమీ అవసరం లేదు. సినిమాదే ఉందండి మామూలుగా మనకు తెలుసు కదా. యాక్చువల్ పక్కూరులో ఉంటేనే బాగా క్రేజ్. ఫ్లైట్ టికెట్ వేసి పిలిపిస్తే కొంచెం క్రేజ్ ఎక్కువ అని. అవునా. మాధవీలత మొదటి సినిమా చూసినప్పుడు అబ్బా సూపర్ నటి, సూపర్ హీరోయిన్, మంచి యాక్టర్, సంతోషం అవార్డ్స్ కూడా ఇచ్చారు కదా, అవార్డు తీసుకోలేదు. సో అట్లా అందరికన్నా ఆ మాధవీలత అత్యున్నత స్థాయికి వెళ్తామని నటిగా అనుకున్నాం. అలాగే చాలా మంది దర్శకులు కూడా మిమ్మల్ని అప్పుడు బాగా బిజీగా మీరు కంటిన్యూ సినిమాలు కూడా చేశారు. అలాంటిది మీ కెరీర్ చూసుకుంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అని అనాలిసిస్ చేసుకుంటే ఏమనిపించింది మీకు? మేబీ నా రిజర్వ్డ్ నేచరే అనుకుంటా అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న చాలామంది అందరూ స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు నన్ను ఫస్ట్ ఆఫీస్కి పిలిచి అభినందించింది రాఘవేంద్రరావు గారు. ఆయన ఆఫీస్కి పిలిచి అక్కడ సినీమాక్స్లో ఆయన ఆఫీస్ ఉంటుంది పైన, మొత్తం ఆఫీస్ రూమ్ అంతా వైట్ కలర్లో. ఐ డెంట్ ఇమాజిన్ ఎంతసేపు మాట్లాడారో ఆయన. అసలు చాలా అభినందించారు. అండ్ ఆ తర్వాత బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డ్స్ చాలా వచ్చాయి. అందులో సంతోషం అవార్డు కూడా ఉంది బెస్ట్ డెబ్యూటెంట్గా నాకు. సో అందరూ అభినందించారు. బట్ ఒకసారి నాతో వన్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాక ఎందుకు మీరు కూడా చెప్పారు, ఎందుకు అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా, సినిమా ఇండస్ట్రీ సెట్ అవ్వదని. సేమ్ మీలాగే ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ నాతో మాట్లాడిన తర్వాత నీ మెంటాలిటీకి సినిమా సెట్ అవ్వాలమ్మా, ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకో,
ఎవ్రీబడి సెట్ ద సేమ్. ఓకే. అంటే నా నేచర్ ఇక్కడ ఏంటంటే అదే మీరు ఒక జోక్ వేస్తే ఆ జోకును మీరు ఎందుకు ఇలా జోక్ చేశారు తప్పు కదా అని నేను అడగకూడదు. మీరు జోక్ వేస్తే వాట్ ఏ జోక్ యా ప్రశ్నించకూడదు. ప్రశ్నించకూడదు. ప్రశ్నించేటటువంటి తత్వం సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఆ ప్రశ్నించేటటువంటి నేచర్ నాకు ఉండడమే నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం మొదటిది. రెండోది అయితే మూవీస్ చూస్ చేసుకోవడంలో, వచ్చిన మూవీస్ కూడా చూస్ చేసుకోవడంలో చాలా సినిమాలు వదిలేసా. ఫెయిల్యూర్ అవడం జరిగింది. నేను కథ వింటాను, కథ విన్నప్పుడు మనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, ఇది ఆడుద్ది ఆడదు అని చెప్పేసి. కాకపోతే కథ వినగానే నాకు అనిపించింది ఏంటంటే హీరోయిన్ పాత్ర అయితే అద్భుతం, పక్కింటమ్మాయి అన్ని అట్లాంటి తెలుగు అమ్మాయి కదా మీరు, పక్కింటమ్మాయి క్యారెక్టర్ అంత బాగానే ఉంది. కానీ ఓవరాల్ కథ విన్నప్పుడు ఇది ఫ్లాప్ అవుతుంది సినిమా అని మనకు ఒక ఐడియా ఉంటుంది. అయ్యో ఫ్లాప్ అయితే మళ్ళీ నాకు సినిమాలు రావేమో అని ఏదో పెద్ద తెలివైన దానిలాగా అలా ఆలోచించుకున్నా, అంటే ఫ్లాప్ హీరోయిన్ అంటారని. చాలా లేట్గా నాకు తెలిసింది ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత 4 సినిమాలు ప్రెజెంట్ చేతిలో ఉంటే అబ్బో ఈ పిల్ల బిజీయెస్ట్ హీరోయిన్ అని చెప్పేసి ఇంకో 4 సినిమాల్లో బుక్ చేసుకుంటారంట. అబ్బో ఇంత బిజీగా ఉంది ఈ అమ్మాయికి అంటే మార్కెట్ చాలా బాగుంది అని చెప్పేసి ఆ 4 సినిమాల్లో ఏదో ఒకటి యావరేజ్ కాడినా లైఫ్ నడిచిపోతుంది. అప్పటికి ఓ 20 సినిమాలు చేసేసిండే దానివి, అనవసరంగా బాడీ చేసుకున్నాను లేట్గా తెలిసింది. మనకేమో ఓవర్ స్మార్ట్ అయిపోయి ఓ ఇది సినిమా ఈజ్ గోయింగ్ టు బి డిజాస్టర్. అఫ్ కోర్స్ నేను విన్న సినిమాలు వేరే హీరోయిన్లను పెట్టి చేసుకున్నారు, అన్నీ ఫ్లాప్ అయినాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఒకటి బిలో యావరేజ్ ఫ్లాప్. బట్ అట్లీస్ట్ నాకు బోల్డ్ అంత రెమ్యునరేషన్ వచ్చేది. బిజీయెస్ట్ హీరోయిన్ అని చెప్పి 2-3 సంవత్సరాల్లో నా కెరీర్ నడిచిపోయేది. అందులో ఏదో ఒక సక్సెస్ పడింది అనుకో మంచిగా వెళ్ళిపోయిందని. అలా స్వయం కృతాపరాధం వల్ల. ఇప్పుడు లాస్ట్ సినిమా ఏ సినిమా చేసింది? లాస్ట్ 2021లో ఐ థింక్ అదే లాస్ట్. ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఏ సినిమా? సినిమా 21లో 4 years అయిపోయింది. 21 కాదండో లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఒక సిఐ రోల్ చేశాను. ఓకే ఓకే. సినిమా క్యారెక్టర్. ఇప్పుడు సినిమా ఓటీటీ కూడా బాగా వచ్చింది కదా, మరి దాని మీద ఫోకస్ పెట్టలేదా? అంటే ఓటీటీ చేసేది కూడా మన సినిమా వాళ్ళే కదండి, బయట వాళ్ళేం కాదు కదా. మన ప్రపంచం ఎక్కడ తిరిగినా ఓటీటీకి పోయినా యూట్యూబ్కి పోయినా లేకపోతే సినిమాకి పోయినా అందరూ మనోళ్ళే కాబట్టి సేమ్ పాలసీ అన్ని చోట్ల వర్తిస్తుంది. అంటే కొంతమంది అంటారు గాడ్ ఫాదర్స్ లేకపోయినా కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్, మీకే తెలుసు. ఎందుకంటే ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ 2009 సంతోషం అవార్డ్స్ ఫోటో మొన్న కూడా నాకు కనిపించింది. మన ఫిల్మ్ ఛాంబర్లో ఫస్ట్ మీట్ పెట్టారు కదా. అప్పుడు స్నేహితుడు నాది రిలీజ్ అయింది. నన్ను కాజల్ని పిలిచారు మగధీర రిలీజ్. కర్టన్ రైజర్ ఫంక్షన్. కర్టన్ రైజర్ కరెక్ట్ గుర్తుంది. తెలుగమ్మాయి అని. అవునవును. గత ఏడాది కేరళలో హేమ కమిషన్ వాటితోటి అసలు అతలాకుతలం అయిపోయింది అమ్మకారి వర్గం కానీ అన్నీ. అట్లా అంటే ఒక చిన్న విషయాలు ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అట్లా మీరు ఇబ్బంది పడ్డ సంఘటన లేదన్నా? అంత ఏమి ఇబ్బంది పడలేదు, బికాజ్ ఐఎమ్ స్మార్ట్ ఎనఫ్ టు హ్యాండిల్. నేను బయట జనాల్ని ఇంత హార్ష్గా తిడతాను, సో మాధవిలతో ఒరిజినల్గా కూడా అంతే హార్ష్గా తిట్టేస్తుంది, అందరినీ కొట్టే. ఇండస్ట్రీలో డిఫరెంట్ పీపుల్, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, అవుట్ సైడ్ కూడా. ఇప్పుడు ఒక మ్యాన్గా ఒకళ్ళు వచ్చి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అన్నారు అనుకో, చెప్తూ కొడుతా నా కొడుకు అనాల్సిన అవసరం లేదు. మనం హ్యాండిల్ చేయొచ్చు అంతే సాఫ్ట్గా. అవతల హెరాస్ చేశారనుకో, దట్స్ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పగలిగే రైట్ మనకు ఉంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు అవతల వ్యక్తి కూడా అర్థం చేసుకొని అంతే ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళని తిట్టే అవసరం మనకు ఉండదు. ఇంకా ఇండస్ట్రీలో అవే జరిగినాయి. సో అంతే చెప్పారు. కాకపోతే అచ్చమైన తెలుగు భాషలో రాత్రి ఫ్రీ ఉన్నాం ఇట్లాంటి భాష వాడతారు. లేదండి నేను ఈ రోజే కాదండి ప్రతిరోజు రాత్రి నేను ఫ్రీగానే ఉంటాను, మా ఇంట్లో నిద్రపోతాను ఇలా చెప్పేదాన్ని. వాళ్ళకి అర్థమైపోయేది. అవును, ఇది వరకు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు అరచేతుల్లోనే ఇది వచ్చేసింది, మీడియా వచ్చేసి సోషల్ మీడియా వచ్చేసి రకరకాల ఉంటుంది. కానీ యాక్చువల్ చెప్పాలంటే ఇదివరకు అంటే ఇప్పుడు 2009 మనం అప్పుడు బాగా రెగ్యులర్గా కలిసేవాళ్ళు. అప్పటికంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ మహిళా డైరెక్టర్స్ కానీ మహిళ ప్రొడ్యూసర్స్ కానీ దత్ గారు అమ్మాయిలు కానీ వీళ్ళు చాలామంది లేడీ ప్రొడ్యూసర్స్ వచ్చారు, లేడీ డైరెక్టర్స్ వచ్చారు. యాక్టర్స్ ఎలాగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ వచ్చారు. డామినేషన్, ఫీమేల్ డామినేషన్ కూడా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు కదా, ఎందుకు? దాని గురించి మీరే అలా రావడం పట్ల కొని
ఎలా రావడం పట్ల మంచిదే లేడీస్ కదండి అమ్మాయిలు రావటం అన్నది. బట్ మనం పబ్లిక్గా మాట్లాడకూడదు కానీ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్. సో అమ్మాయి అనేది ఎప్పుడూ ఒక ఆబ్జెక్టివ్ కిందనే ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ లేడీస్తో వర్క్ చేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావేమో, అది వెరీ క్లియర్. ఎందుకంటే నేను ఫస్ట్ టీవీ షో చేసేటప్పుడు నాకు లేడీ డైరెక్టర్సే, నేను సీరియల్ చేసేటప్పుడు లేడీ క్రియేటివ్ హెడ్డే, అండ్ నేను ఫస్ట్ ఒక కొత్త మూవీ చేసినప్పుడు లేడీ ప్రొడ్యూసరే. నాకేం ఇష్యూస్ రాలేదు. ఐ వాజ్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్. అదే చెప్తాను. అందుకే నేను అంత వాస్ట్ సిచ్యువేషన్స్ నాకు ఇండస్ట్రీలో ఎదురైనని నేను ఈ రోజు వరకు చెప్పలేదు. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇట్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పాను, అండ్ లైటర్ వేలోనే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పకూడదు. అబ్బా నన్ను అన్యాయం చేశారు, నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, నన్ను అది. ఫస్ట్ నా బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ ఎవరు యూజ్ అవుతారని. మన వీక్ మూమెంట్ మనకు ఉందనుకో, ఓకే నేను ఒకటి ఇస్తే మీరు ఒకటి ఇస్తారు అన్నారనుకో, అప్పుడు మళ్ళీ తర్వాత ఐఎమ్ యూజ్డ్ అని చెప్పేసి ఏడిస్తే ఓకే, అమ్మాయి ఇన్నోసెన్స్ని వాడుకొని మోసం చేయడం తప్పే, దాని గురించి మనం ప్రశ్నించాలి. బట్ నాకు అట్లాంటి సందర్భమే ఎదురవ్వలేదు, ఎదురవ్వకుండా నేను చూసుకున్నాను. చెప్తున్నా కదా మన నేను కొన్ని విషయాల్లో కఠినంగా రెస్పాండ్ అవ్వను. ఏ వ్యక్తులు అయితే మీరు చెప్తున్నాను, ఏ ప్రొడ్యూసర్ అయితే ఇద్దరు ప్రొడ్యూసర్లు నాతో అలా అడిగారో నేను అంతే రెస్పెక్టెడ్గా వాళ్ళని రిఫ్యూజ్ చేశాను. కాస్టింగ్ కౌచ్ ఇష్యూ నేను మాట్లాడేటప్పుడు ద సేమ్ ప్రొడ్యూసర్ కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్ మీ. బాగా మాట్లాడుతున్నావమ్మా, బాగా మాట్లాడుతున్నా. ద సేమ్ ప్రొడ్యూసర్ రాత్రి ఫ్రీగా ఉంటావా మాధవి అన్న ప్రొడ్యూసరే. లేదండి నేను ఈ రోజు కాదండి, రోజు ఫ్రీగా ఉంటే ఇంట్లో ఉంటానండి. ఎందుకలాగా ఎందుకలాగా ఏమండి నేను వెళ్ళనండి ఇంట్లోంచి, నాకు చీకటంటే భయం అంటుంది. అంతే. ఇంకా 2 సార్లు అడిగారు, 2 సార్లు అదే ఆన్సర్ చెప్పాను. ఏంటో ఎప్పుడు ఇదే చెప్తావు నువ్వు అని. అవునండి నేను కొంచెం అంతేనండి అని. ఇక ఆయనకు అర్థమైపోయింది, ఇంకా ఆయన డిస్టర్బ్ చేయలేదు. బట్ చాలా సంవత్సరాల తర్వాత ఆయనే ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. సో దట్స్ హౌ మనం డీల్ చేయగలిగేవి మనం 100% డీల్ చేసుకోవాలి. అక్కడ కత్తులు కటార్లు చెప్పులు చాట్లు అవసరం లేదు, స్మూత్గా రిజెక్ట్ చేసుకోవచ్చు. సో అంతోటి తెలివితేటలు అయితే నాకు ఉన్నాయి. ఇంట్లో మీ గురించి ఏమంటూ ఉంటారు మమ్మల్ని? మా ఇంట్లోనా చిన్నప్పటి నుంచి అయితే గయ్యాలి గంప అనేవాళ్ళు. ఏడిపించేవారు బాగా? ఏడిపించేవాళ్ళు కదా, యాక్చువల్లీ ఒరిజినల్గా అంతే. ఓకే. గయ్యాలి, నాకు మా ఇంట్లో ఉన్న పేర్లు గయ్యాలి గంప, రాక్షసి, తలపోగురు, కళ్ళు ఇప్పుడు నెత్తి మీద ఉంటాయి, ఇవే అనేవాళ్ళు అనమాట. మా అమ్మ ఇంకోటి అనేది, ఊరందరిది ఒక దారి అయితే ఉలికి పిట్టది ఒక దారి అని, ఊరంతా అడిపోతున్న ఒక్కదాని ఒక్క వేరే దారిలో వెళ్ళిపోతూ ఉంటాను. అదే అందరికీ అదే అనిపిస్తుంది కదా. అది మా అమ్మకి చిన్నప్పటి నుంచి తెలుసు, చూసింది మా అమ్మే కదా. మా అమ్మ ఎవ్రీడే డైలాగ్, వీక్లీ 2 సార్లు అని అంటది. అది ఊరందరిది ఒక దారి అయితే ఉలికి పిట్టది ఒక దారి అని, నువ్వు అసలు చెప్పిన మాట వినవు కదా నువ్వు అని. అంటే మేబీ అది బ్లడ్లోనే అట్లా వచ్చింది అనుకుంటా, ఏం చేయలేము. అంటే హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటూ గడపకుండా ఎందుకమ్మా ఇవన్నీ అని అట్లా ఎప్పుడు మమ్మల్ని అనలేదా? మా ఇంట్లో వల్ల నేను మీరంటే కనుక హ్యాపీనా పెళ్ళి అయ్యేదో క్లారిటీ ఇవ్వండి. సరే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? పెళ్ళి ఎందుకు చేసుకోలేదని మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అది కాలేజ్ చదివేటప్పుడే చెప్పేశాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, మ్యారేజ్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాను. ఎప్పటికీ చేసుకోరా? అది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అట్లా ఉండింది, 2021 వరకు కూడా అట్లనే ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను అర్థం చేసుకోగలిగి, నన్ను నేను కేర్ చేయగలిగితేనే నేను ఇంకో పర్సన్ని కేర్ చేయగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే సరిగ్గా అర్థం కానప్పుడు, నన్ను నేను కేర్ చేసుకోలేనప్పుడు నేను అపోజిట్ పర్సన్ డెఫినెట్గా నేను డీల్ చేయలేను. అప్పుడు వేరు, ఇప్పుడు వయసు వేరు కదా. అదే చెప్తున్నాను, అలా డీల్ చేయలేనప్పుడు ఏం జరుగుతుందండి, గొడవలు వస్తాయి, తర్వాత డివోర్స్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సమాజంతో డివోర్స్ ఎందుకు గొడవ పడింది, అవసరమా మనకి ఇవన్నీ. ఇప్పుడు అనుకో అట్లీస్ట్ ఏదో 4 మాటలు అంటారు, ఈసారి 10 మాటలు అంటారు. అందుకని ఫస్ట్ నా మీద నేను కేర్ చేసుకున్నాను. ఏదో మా కృష్ణుడికి చెప్తే మా కృష్ణుడు పంపించాడు అనుకో, లేదా మా కృష్ణుడు మనిషిలాగా వచ్చాడు అనుకో, చేసుకుంటాను. లేదు అనుకో ఆయనే చెప్తాడు, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. కృష్ణుడు గోపికలు ఉంటారు కదా. కృష్ణుడు చాలామంది మీరు ఇది చెప్పాలండి మీకు, గోపికలు అంటే స్నేహితురాలు. అదే అంటారు, చాలా మందికి తెలియదు. గోపికలు అంటే ఆయన భార్యలని నేను కూడా ఇట్లే అనుకునేదాన్ని ఎంతో మంది లాగా. గోపికలు అంటే స్నేహితురాలు. ఆయన చిన్నప్పుడు ఆడుకున్నాడు చూడండి గోకులంలో, గోకులంలో ఆడుకున్న వాళ్ళు గోపికలు అంతే. ఆయన పెళ్లి చేసుకున్నది రాజకుమారులను, 16,100 మందిని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి మాత్రమే చేసుకున్నాడు. ఇది బాగా నోట్ పాయింట్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకోవాలా? పెళ్లి మాత్రం చేసుకున్నాడు. ఎందుకంటే ఒక రాక్షసుడు ఎత్తుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి నరకాసురుడు వాళ్ళ చెర నుంచి విడిపించిన తర్వాత రాజకుమారులు కదా, వాళ్ళు వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుడి చెరలో ఉంటే ఏమేమో చేశారని ఆ కాలం కూడా ఇదే సమాజం, ఇదే లోకులు వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. కాబట్టి మాకు తాళి భిక్ష పెట్టమని అడిగారు. సో నిజం చెప్పాలంటే నేటి సమాజంలో ఒక రేప్ అయిపోయిన అమ్మాయిని ఎంతమంది మగాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణుని చూసి అట్లాంటి క్వాలిటీస్ నేర్చుకోవాలి. సో జీవితం కోల్పోయిన అమ్మాయిలకి మాంగళ్య దానం చేశాడు ఆయన. ఒకేసారి 16,100 రూపాయలు ఎత్తి ఒకే నిమిషంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అందరినీ అంతఃపురాలలో పెట్టేసి ఆయన మళ్ళీ ఎప్పుడు వాళ్ళని కలవలేదు. రాసలీలల్లో వీళ్ళు ఆనందించారు. రాసలీల అంటే రొమాన్స్ అనుకుంటారు, లీల ఇమాజినేషన్ హాల్యూజినేషన్లో అబ్బా కృష్ణుడు వచ్చాడు ఆహా, ఓన్లీ ఊహల్లోనే వీళ్ళు ఆనందంగా ఉన్నారు. కృష్ణుడి పేరు తలుచుకుంటే స్మైల్ వస్తుంది వీళ్ళకి. ఆ స్మైల్తోనే మనిషికి అంతకంటే ఏం కావాలి? ఆనందం. అసలు ఇప్పుడు తినాలి, మంచిగా పడుకోవాలి, మంచిగా నవ్వాలి, అలా జీవితాంతం వాళ్ళు గడిపేశారు. దట్స్ కాబట్టి కృష్ణుడు చాలా ఉన్నతమైన క్యారెక్టర్. కాబట్టి ఈ కలియుగంలో అంత ఉన్నతమైన క్యారెక్టర్ లేదు. సో ఆయన చెప్పడానికో ఓకే. నేను అరుణాచలం వెళ్ళక ముందు నా థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండేదండి. అరుణాచలం వెళ్ళినప్పుడు హూ ఆమ్ ఐ అని తెలుసుకోవడానికి వెళ్తాం. నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను. నేను 3 సార్లు వెళ్ళాను. అరుణాచలం నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే హూ ఆమ్ ఐ అని తెలుసుకోవడానికి వెళ్ళాను. నాకు ఒక ఆన్సర్ వచ్చింది. రెండోసారి నాకు ఒక ఆన్సర్ వచ్చింది ధ్యానంలో కూర్చున్నప్పుడు. రెండోసారి వెళ్ళినప్పుడు ఒకటి వచ్చింది. మొన్న 3వసారి వెళ్ళినప్పుడు ఇంకా అంటే ప్రాసెస్ ఒకేసారి హూ ఆమ్ ఐ అని మనం తెలిసేసేస్తే ఇంకేం ఉంటుంది, తెలుసుకునే ప్రాసెస్లో ఉంది. మళ్ళీ వెళ్తే తెలుస్తుంది. ఓకే ఇప్పుడు నా జీవితం నేను ఎందుకు పుట్టా, ఎందుకు పెరిగా. రమణ మహర్షుల వారు అదే చెప్పారు, నువ్వు ఎవరో తెలుసుకో ఫస్ట్, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకో అన్నారు. ఆ తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నా నేను. కానీ వారియర్ లాగే ఉండమని అయితే ఖచ్చితంగా చెప్పారు. ఏం సాధిస్తాం అనుకుంటున్నాను చాలా అదే చెప్తున్నాను అండి. వారియర్ ఏం చేస్తారు చెప్పండి. నేను బాగా ఫాలో అవుతాను కృష్ణుడిని. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు యుద్ధం చేయి, నువ్వు ఇంకేం ఆలోచించకు, ఇప్పుడు నువ్వు చేయాల్సిన కర్మ ఇంతే, నువ్వు ఫలితం ఆశించకు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు నా కజిన్స్, ఎవరిని నమ్మద్దు. డూ యువర్ డ్యూటీ. ఇప్పుడు నా డ్యూటీ నేను చేయాలనుకున్నా. సొసైటీకి నా కృష్ణుడు నువ్వు సొసైటీకి ఏమన్నా సర్వ్ చేయన్నారా, ఆ సర్వ్ చేయడానికే ఉన్నాను. అది ఓకల్గా జరుగుతుందా, నా వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతారా, అది కూడా నా నుంచి జరిగే ఒక మంచే కదా, అది చేస్తా. తిని జాబ్ చేసుకొని ఇంట్లో కూర్చొని పెళ్లి చేసుకొని వంట వండుకొని పిల్లల్ని కానీ మేబీ అది నా గమ్యం కాదేమో. అది అందరూ చేస్తారు. మేబీ మాధవీలత వల్ల ఒక 10 మంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి అక్క చాలా విషయాలు ఎందుకు నాకు నిజంగా ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది మెసేజ్లు పెడతారో తెలుసా, అబ్బాయిలతో సహా. మీ వల్ల మేము అరే అబ్బాయిలు మేమే బ్రేవ్గా ఉంటాము కొన్ని సిచ్యువేషన్స్. నా ఫ్రెండ్స్ కూడా అంటారు, కొన్ని సిచ్యువేషన్లో నిన్ను చూస్తుంటే మాకు మోటివేషన్ వస్తుంది, మరి నువ్వే చేస్తుంటే ఆడపిల్లవేయండి మేము చేయలేకపోతున్నాం ఏంటి, చేయాలనిపిస్తుంటుంది, నిన్ను చూస్తే ఫైటింగ్ స్పిరిట్ వస్తుంది మాకు అని. నిన్న కూడా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నాడు, అరే యార్ నిన్ను చూస్తుంటే ఫైటింగ్ స్పిరిట్ వస్తుంది, ఇట్లా ఉండాలబ్బా మనిషి అన్నాక. ఏంటో మేము అన్నింటికి కాంప్రమైజ్ అయిపోతుంటాం, అవ్వకూడదు అసలు. మనం ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతున్నామంటే ఇంకేం కావాలి. మన వల్ల లక్షల మంది మారక్కర్లేదు. ఉండొచ్చు కానీ ఇంట్లో అమ్మ ఎప్పుడు ప్రెషర్ చేయలేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే? ప్రెషర్ చేయదు. ఎందుకంటే బలవంతంగా నేను ఒక ముద్ద అన్నం కూడా తిన్నాను, వామిటింగ్ చేసుకున్నాను. అర్థమైంది, ఇప్పుడే కలిసి ఫోన్ చేసాం కదా అర్థమైంది. వామిటింగ్ చేసుకుంటాను ఒక ముద్ద ఎక్కువ తింటాను. అలాంటిది ఇప్పుడు పెళ్ళి అనేది బలవంతం చేయదు, బట్ ఉన్న విష్ని అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. బట్ నేను అంటాను అయితే మంచి సంబంధం ఎందుకంటే ఇప్పుడు నీకు నచ్చిన నేను ఎక్కడ తీసుకొని రాను అంటది. అదే సో తన పాయింట్ తనకుంది. ఇప్పుడు నేను ఎక్కడ పోయి పెళ్లి సంబంధాలు వెతుక్కోవాలా? నేనేం బిలీవ్ చేస్తానంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని నేను బాగా నమ్ముతాను. నేను దేవుణ్ణి నమ్మినప్పుడు, కర్మని నమ్మినప్పుడు దీన్ని కూడా నమ్మాలి. అది అవుతుంది అంట వెల్ అండ్ గుడ్. అవ్వదా? సో మన గమ్యం ఇంకా ఏదో ఉంది, చాలా ఉంది. మనం పుట్టినందుకు దేశంకో ప్రజలకో ఏమన్నా చేయాలి అంతే. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగా డిస్టర్బ్ జరుగుతున్నాయి. వరుసగా రకరకాల మన సంజయ్ 35 గొడవలు కానీ గొడవలు కానీ బాగా చాలా డిస్టర్బ్గా ఉంది. అలాగే తెలంగాణ పాలిటిక్స్ కూడా దారుణంగా ఉన్నాయి. వాటి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ఆఫీస్కి రాగానే అడిగితే సేమ్ డైలాగ్ చెప్పారు, ఎట్లా ఉంది ఇండస్ట్రీ అంటే వెరీ డిస్టర్బ్డ్ మూమెంట్ నడుస్తుంది అని.
కరెక్టే. ఎందుకంటే ఇది ఎందరో చేసిన తప్పుని ఒక అల్లు అర్జున్ మీదే బ్లేమ్ చేయడం అన్నది అది మరి మనుషులు కూడా బయట సమాజంలో కూడా మరి దారుణంగా తయారయ్యారు. పాపం అంటే చిరంజీవి ఫ్యామిలీతో ఆయన దూరంగా ఉన్న కారణంతో చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మరి అల్లు అర్జున్ టార్గెట్ చేయడం అన్నది అది కరెక్ట్ అయిన విషయం కాదు. నేను నా వరకు సోషల్ మీడియాలో చెప్పిందంటే బాబు వాళ్ళిద్దరూ ఫ్యామిలీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ మధ్యలో మీరు దూరి మీరు ఎందుకు ఎరిపప్పలు అవుతారు, ఎప్పటికైనా కలుస్తారు. ప్రతి ఇళ్లలో బావమరుదుల ఇష్యూస్ ఉంటాయి, ఆ డిస్టెన్స్ వస్తుంటుంది, మళ్ళీ కలుసుకుంటారు. సో డోంట్ ఇన్వాల్వ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ సమస్య వచ్చిందంటే మరి వాళ్ళ అత్తగారు వెళ్ళారు, చక్కగా మాట్లాడారు, అన్నీ జరిగాయి కదా. బట్ ప్రజలందరూ ఓవర్ రియాక్ట్ అవుతారు. అండ్ దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఒక 20 నిమిషాలు పెద్ద స్పీచ్ ఇచ్చి పర్సనల్ అటాక్కి దిగారు ఆయన. ఒక సీఎం అట్లా దిగ్గూడదు. కాలొంకరైందా, కన్నొంకరైందా, చెయ్యి ఇరిగిందా, హీరోలందరూ పోయి కలిసిండ్రు, ఇది కరెక్ట్ కాదు అసలు. అది 100% పర్సనల్ అటాక్ వెళ్ళిపోయారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన సీఎం అవ్వకముందు ఆయన జైలుకు అరెస్ట్ అయ్యి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వెళ్ళినప్పుడు మరి ఈయన కావాల్సిన వాళ్ళందరూ వెళ్ళి కలిసింది ఎందుకు కలిసిండ్రు? ఆయన కాలు ఇరిగిందా, కన్ను ఇరిగిందా, కిడ్నీ పాడైపోయిందా? పర్సనల్ అటాక్ చేశారని అయితే నాకు క్లియర్గా అనిపించింది. అల్లు అర్జున్ మీరు సమర్థిస్తున్నారా? డెఫినెట్గా సమర్థిస్తానండి. ఎందుకంటే కావాలని ఏం చేసింది కాదు. ఎందుకంటే ఇది చాలా మనకు ఎన్నో రోజుల నుంచి వస్తాం, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లోనో లేకపోతే ఇంకో చోట ఇట్లా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. న్యాయం ధర్మం అందరికీ ఒకే రకంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి పేరు రాసిపెట్టి వాళ్ళ ఊర్లో రైతు చనిపోయాడు, మీ కుటుంబమే కారణం అని చెప్పేసి మొన్న జరిగింది. మరి ఇప్పుడు ఆయనకు ఒక న్యాయం చేశారా? కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు ఆ పేద రైతుకు సంబంధించి. మరి అల్లు అర్జున్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేయటం? సరే, ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఉండకూడదు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఉండకూడదు, సరే పెట్టారు. 100% అందరు మనుషులే అబ్బా, ఇక్కడ ఎవరు దేవతలు దిగిరాలేదు. చట్టాన్ని ఇట్లా చేతిలో పెట్టుకుని ఈ ఆర్టికల్లో ఇది ఉందని ఎవడు చదువుకుంటూ కూర్చోడు. ఏమో నేను రిప్రజెంట్ చేసి ఏదో చెప్పాలని ఆయన ఏదో ఆరాటపడ్డాడు. పోనీ వాళ్ళ లాయర్లు కూడా ఇలా చెప్పకూడదు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, బట్ మీరు హీరో కదా మేబీ వర్కౌట్ అవుతుందని చెప్పిండొచ్చేమో. ఎక్కడో దెర్ ఈస్ సమ్ మిస్టేక్ వాజ్ హ్యాపెండ్. దాన్ని అడ్రస్ చేస్తూ జర్నలిస్టులు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అలా ఒంటరిని చేసి మరి టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఆయన రేవంత్ రెడ్డిని ఏం అనలేకపోయారు, ఎందుకంటే బికాస్ ఈస్ వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు కాబట్టి. ఆయన పొలిటికల్గా మాట్లాడలేదు కానీ సినిమా పరంగా మాట్లాడారు. బట్ అల్లు అర్జున్ టార్గెటెడ్ అయ్యారు. నాకు అది నచ్చలేదు. బట్ బికాస్ పెద్ద హీరో కాబట్టి టార్గెట్ అవుతారు. ఆ టార్గెట్ వల్ల మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ చేశారు కొంతమంది ద్వేష పెంచుకుని. అంటే టార్గెట్ ఎవరు? అల్లు అర్జున్ ఫ్యాన్సా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారని కాదు, కొంతమంది టార్గెట్ చేసి ఆ సినిమాను కూడా బాగున్న సినిమాని. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే సినిమా నచ్చితే ఎవరైనా చూస్తారు, దాన్ని ఎవ్వడు ఆపలేడు. కొత్త సినిమా, పాత సినిమా, పెద్ద హీరో సినిమా, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఎంతమంది ఫ్యాన్స్ అండి, ఎంతమంది సాధారణ జనం అండి. సో మహా అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ సినిమా చూడలేదంటే అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది పాపం సైలెంట్గా ఉన్నారు. బాగాలేదని చెప్పడానికన్నా వెళ్ళి టికెట్ కొనుక్కొని చూస్తారు. అప్పుడు వాంటెడ్లీ బాగాలేదు అని చెప్పడం కోసం ఫస్ట్ చూడాలి కదా సినిమాని. అలానే మార్కెట్ అయ్యేది. సినిమా నిజంగా బాగుంటే మేబీ ఆడేదేమో. ఇదివరకు హ్యాపీగా మనకి సినిమా చిత్ర పరిశ్రమకి ప్రోత్సాహంతో మా అవార్డులన్నితో పాటు మన మెయిన్ నంది అవార్డ్స్ హ్యాపీగా జరిగేది. అది చాలా లైఫ్ దాగిపోయి ఇప్పుడు నంది అనే పేరు తీసి గద్దర్ అవార్డ్స్ అని పెడతారు. దాని గురించి వేరే ఉంటారు. అవును, ఎందుకంటే అది మళ్ళీ అంటే చాలామంది తెలంగాణ వాదులు బాగా హర్ట్ అయిపోతారు. కానీ ఇప్పుడు నంది అనేది ఏంటంటే మనము శివుడికి సంబంధించిన వాహనంగా దాన్ని గుర్తించి అదొక రాజముద్రలుగా కూడా వాడేవాళ్ళు. సో దాన్ని చాలా గొప్పగా పెట్టడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఏదైనా ఒకటి ఇస్తుంది అంటే ఒక వ్యక్తిని బేస్ చేసుకొని ఇవ్వకూడదు. ఒక వ్యక్తికి గౌరవం ఇస్తున్నారా, గద్దర్ అవార్డ్స్ అని సపరేట్గా పెట్టి తెలంగాణ ప్రభుత్వము గద్దర్ అవార్డ్స్ ఇస్తుంది అని చెప్తే అది చాలా గౌరవంగా ఉంటుంది. అది కూడా సెలబ్రేట్ చేయొచ్చు. అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఒకటి ఉంటే ఇంకొకటి దానికి రిలేటెడ్ మరి పద్మశ్రీ అనేది మళ్ళీ సపరేట్గా కూడా ఇస్తూ ఉంటుంది. నంది అవార్డ్స్ని తీసేయకుండా దాన్ని అలాగే ఉంచి ఆ గౌరవ హోదాను అలానే కంటిన్యూ చేస్తూ, ఎందుకంటే నంది అన్నది చూడటానికి శివుడు వాహనమే కాదు, ఒక రాజముద్రలాగా ఉంటుంది. ఒక ప్రభుత్వం ఇట్లా ఆ నందిని ఇట్లా ఇస్తే అది చాలా మన సంస్కృతిని రిప్రజెంట్ చేస్తుంటుంది. అది
అది సనాతన ధర్మం అవ్వచ్చు, మన కల్చర్ అవ్వచ్చు, పైగా ఎప్పటి నుంచో వస్తున్నది. చాలా మంచి మంచి గుర్తు, చూడటానికి ఫీల్ బాగుంటుంది. గద్దర్ అవార్డ్స్ని ఇంకొకటి ఆ, పెట్టి ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ ప్రభుత్వం ఇచ్చేది ఒక పర్సన్ని రిప్రజెంట్ చేస్తూ ఇవ్వకూడదు. కాదు మా తెలంగాణకి సంబంధించి ఆయన్ని ఇస్తాము అంటే తప్పకుండా ఇంకోటి కూడా పెట్టుకొని ఇచ్చుండొచ్చు. బట్ పేర్లు తీసేసి ఇవ్వడం అన్నది అది ఇప్పుడు ఎన్ని మార్చాలి, మళ్ళీ దానికి ఎంత ఖర్చు. ఇప్పుడు టీఎస్ తీసేసి టీజీ, దానికి ఎన్ని వేల కోట్ల ఖర్చు. డబ్బులు ఎవరు? ప్రజలవే కదా. జస్ట్ ఏం పోయింది? అది టీజీ అయితే ఏంటి, టీఎస్ అయితే ఏంటి, ఆఫ్ ద డే తెలంగాణ పిలిచేటప్పుడు తెలంగాణనే పిలుస్తారు. మనం ఏదైనా అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిలప్ చేసేటప్పుడన్నా టీఎస్ టీజీ అని ఎవరు రాయరు, అక్కడ తెలంగాణ అని నీట్గా రాసి ఉంటారు. సో దానికి దాదాపు 5,000 కోట్ల ఖర్చు, ఎంతో 5,000 కోట్లు కదా, మార్కు చూపించుకోవడానికి. ప్రజల సొమ్ము అస్సలే అది గండిపడిపోయింది, ప్రభుత్వ ఖజానా బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాశనం అయిపోయింది అని చెప్పేసి అప్పులు తెచ్చుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. ఆ సందర్భంలో 5,000 కోట్లు ప్రజల సొమ్మును నాశనం చేయడం అన్నది అవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టాలి. అనవసరమైన విషయం ప్రజలకు తెలియట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎంతసేపు ఇదిగో మా ప్రాంతం, మా ఊరు, మా తాడిపత్రి అన్నారు, మా తెలంగాణ అన్నారు. అరే ఎండ్ ఆఫ్ ద డే మనం ట్యాక్సీలు కడుతున్నాము ప్రతి దాని మీద, మళ్ళీ మనమే ఏడుస్తున్నాము. జనాలకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమన్నా నిర్మలా సీతారామన్ని తిట్టాలి, ఎందుకంటే ఆవిడే మొత్తం జిఎస్టీ ఇంత చేస్తుంది, ఆవిడే నెత్తి మీద వేసుకొని కొట్టుకుంది. ఆవిడ కూడా టమాటాలు అదే రేటుకు కొనుక్కోవాలి, ఆవిడ కూడా పెట్రోల్ అదే రేటుకు కొనుక్కోవాలి, ఆవిడ కూడా జిఎస్టీలు కట్టాలి. ఆవిడ చేతిలో ఏముంది? స్టేట్ గవర్నమెంట్కి దాదాపు 71% 70% మళ్ళీ తిరిగి అదే జిఎస్టీ తిరిగి స్టేట్ గవర్నమెంట్స్కి వస్తుంది. అది ఎవరు తింటున్నారు? మళ్ళీ స్టేట్లే తింటున్నాయి. స్టేట్లు కావాలని అడుగుతున్నాయి మోర్ జిఎస్టీ. కేంద్ర ప్రభుత్వం తిట్టేదేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిర్మలా సీతారామన్ గారిని. కానీ మనకున్న 29 స్టేట్లు, 29 స్టేట్లు ఉంటే 29 స్టేట్ల నుంచి ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తారు. మాకు జిఎస్టీ వద్దు అని చెప్పిన ఒక్క స్టేట్ కూడా లేదు. అన్ని స్టేట్లు మాకు కావాలని అడిగింది, ఎందుకంటే 70% తీసుకుంటున్నారు కదా మళ్ళీ తిరిగి. సరే, ఏపీ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఏపీ గవర్నమెంట్ గురించి ఒక నా విషయంలో న్యాయం ధర్మం చేస్తారో లేదో వదిలేసేస్తే చేస్తారని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఆయన పిఠాపురంని చూసుకుంటూనే ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని, రిమైనింగ్ ఆయనకున్న 4 మినిస్ట్రీస్ని కూడా చాలా బాగా డీల్ చేస్తున్నారు. అబ్బో ఇన్ని బాధ్యతలు అప్పగిచ్చారు, చేయగలరా లేదా అనుకుంటే హిస్ డీలింగ్ గుడ్. ఓకే ఓకే. అంటే కొత్తగా ఈ మధ్యన గత 2-3 రోజుల నుంచి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ను కూడా పెట్టమని ప్రపోజ్ చేయడం, ఆ ఇష్యూ జరుగుతుంది కదా, దాని గురించి. మేబీ అప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు తీసుకుంటే హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో, అనిత గారికి ఇంకొక మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మినిస్ట్రీ చేంజెస్ అనేవి క్వైట్ న్యాచురల్గా జరుగుతుంది. అంత హ్యాపీగా సూపర్గా చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మార్చడం అంటే మేబీ అంటే మొన్న ఆ రోజు మేబీ ఆయనకు తెలిసి అన్నారా, లేకపోతే తెలియకన్నారా, లేకపోతే ముందుగానే బాబు గారితో డిస్కషన్ చేసి అన్నారా, ఒకవేళ నేనే హోమ్ తీసుకుంటే అనే మాట వచ్చింది, మేబీ లోపల జరిగి అనుకున్నారా. సో కొన్ని రోజులు ఈ మినిస్ట్రీలు చేంజ్ చేస్తూ ఉంటారు సహజంగా, సెంట్రల్లో కూడా మారుస్తూ ఉంటారు. సో మేబీ అలా మాట్లాడుకొని ఉండొచ్చేమో. ఎక్కడ ప్రాపర్ ఆంధ్ర? మా అమ్మ నాన్నది ఆంధ్ర అండి. నేను రకరకాల, నేను పుట్టింది హుబ్లీలో, కర్ణాటకలో. 5 ఏళ్ల వరకు పెరిగింది మహారాష్ట్రలో. తర్వాత తిరిగి ఆంధ్ర వచ్చాను. మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రాలో చదివి మళ్ళీ డిగ్రీ నుంచి బళ్ళారిలో చదివా, మళ్ళీ అది కర్ణాటక. బతకడానికి మళ్ళీ తెలంగాణ వచ్చా. సో అందుకే అన్ని రాష్ట్రాలు నావే. గుంటూరు ఆంధ్ర కదా మరి. మా అమ్మ నాన్నది, మా గ్రాండ్ పేరెంట్స్ది, అందరిది ఆంధ్ర కాబట్టి. సరే, గుంటూరు కంటెస్ట్ చేయడం మొన్న ఎలక్షన్, అంతకుముందు ఎలక్షన్స్లో, ఇప్పుడేమో తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా ఫస్ట్ లాస్ట్ టైం కూడా తెలంగాణ దాని గురించి ఎక్కువ పోరాడటం, కాసేపు ఆంధ్రాన్ని పెట్టడం, కాసేపు తెలంగాణ ఇష్యూలు లేవనెత్తడం. అసలు మాధవీలత ఏ ప్రాంతం నాయకురాలు బీజేపీకి అంటే ఏం చెప్తారు? పాత సినిమాలో పాట ఉందండి, సినిమా పేరు గుర్తులేదు కానీ ఎన్టీఆర్ గారిది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, అన్నీ కలిపిన తెలుగునాడు మనదే మనదే మనదే, తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సూపర్ సాంగ్ అది, తెలుసు, చెప్పేసిన పాటలు. ఓకే, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వం మీది. ఓటు హక్కు ఉంది. ఏదైనా సరే మనము బ్రిటిష్ కాలంలో బతకట్లేదు. కొలోనియల్ సిస్టంతో రాసిన రాజ్యాంగం అయినప్పటికీ కూడా భారతదేశంలో మనకు ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేసే అవకాశం కూడా భారత రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు ఓటు హక్కు ఉంది. మనం పక్క రాష్ట్రం, ఇప్పుడు నేను పక్క రాష్ట్రంకి వెళ్తే నా ఓటర్ కార్డు మార్చక్కర్లేదు, అడ్రస్ మారిస్తే సరిపోతుంది. సో అంత ఫెసిలిటీ క్రియేట్ చేసింది భారతదేశం. ఆధార్ కార్డు ఒకటే ఇచ్చింది. మనం ఉన్న చోట మనకు లోకల్ అడ్రస్ కావాలంటే అడ్రస్ మారిస్తే చాలు, ఏది మారదు. ఆధార్ కార్డు నెంబర్ మారదు, పాస్పోర్ట్ నెంబర్ మారదు, ఓన్లీ అడ్రస్లు మాత్రమే మారుతాయి. సో విచ్ మీన్స్ భారతదేశంలో నేను ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం మీదే. ఇప్పుడు కొంత మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ మీరు పార్టీకి. సో ఎలాంటి నామినేట్ పోస్ట్ తీసుకోవాలి కానీ ఇట్లా ఉంటే అంటే కొంత అట్లాంటి బాధ్యత ఎక్కువగా మనం చేయొచ్చు. ప్లస్ పనులు కూడా ఈజీగా జరుగుతాయి. ప్లస్ మీ మీద ఇట్లా ఎవరైనా గబుక్కుని మాట్లాడితే కూడా భయపడతారు. అలాంటి ఇంట్రెస్ట్ మీకు ఏం లేదా? తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తాము? అవకాశాల కోసం వస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. డైరెక్టర్ లేకపోతే ఇంకో వర్క్, నేను హీరోయిన్ అవ్వాలని వచ్చా. ఇప్పుడు రాజకీయంలోకి నేను ఎందుకు వెళ్ళా? పదవులు ఆశించడం తప్పేం కాదు, అస్సలు తప్పు కాదు. ఆ పదవులు రాకపోతే ఆ పార్టీని తిట్టడం తప్పు అంటాను నేను, లేదా కండువలు మార్చడం తప్పు. నాకు కండువ మార్చే అవకాశం వచ్చినా నేను మార్చలేదు. నాకు మనీ ఇస్తానన్నా, ల్యాండ్ ఇస్తానన్నా, పొజిషన్ ఇస్తానన్నా నేను పక్క పార్టీలోకి వెళ్ళలేదు. నేను నాకు ఆశయంకి, కామలంకి నేను కట్టుబడే ఉన్నాను. పార్టీ అబ్జర్వ్ చేస్తుందండి. బీజేపీలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మధ్య మధ్యలో పక్క పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఎంత కలుషితం చేసినా సరే మనుషులు కలుషితం అవుతారేమో కానీ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను నమ్మి ఫాలో అయ్యే వాళ్ళు కలుషితం అవ్వరు. వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక కన్ను పెట్టే ఉంటారు. నా మీద, నా సోషల్ మీడియా మీద వివిధ క్షేత్రాల వాళ్ళ కన్ను ఉంటుంది, ఫాలో అవుతారు. వివిధ క్షేత్రాలు అంటే చాలా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ ఉంటుంది, ఈబీవీపీ ఉంటుంది, అండ్ ఇంకా ఏంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు బజరంగ దళ్ ఉంటుంది, విహెచ్పి ఉంటుంది. ఇలా ఇలా చాలా, అవందరూ నన్ను ఫాలో అవుతారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది, ప్రతీదీ అబ్జర్వ్ చేస్తారు. ఆ సమయం, సందర్భం వచ్చిన రోజున ఈ అమ్మాయి గురించి రిపోర్ట్ ఇవ్వమంటే ఫట్టుమని ఇచ్చేస్తారు తెలుసా. సో కాబట్టి నా యాక్టివిటీస్లో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒకే పార్టీకి కట్టుబడి ఉన్నా. మేబీ లేట్ అవ్వచ్చు, అదే ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. సో నా పార్టీ నన్ను ఖచ్చితంగా గుర్తిస్తుంది, ఇది నేను నమ్ముతున్నాను. మనము ఏదైనా కాన్స్టాంట్గా కన్సిస్టెన్సీతో మనం కనుక పనిచేస్తే, కృషితో అదే పార్టీకి మనం వర్క్ చేసినా ఒకరోజు సక్సెస్ వస్తుంది. లేట్ అవ్వచ్చేమో, నా పార్టీ నన్ను గుర్తిస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు మంచి పొజిషన్ ఇస్తుంది. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. బీజేపీ పార్టీ మాధవీలతను అసలు పట్టించుకోవట్లేదు. మాధవీలతే బీజేపీ పార్టీతో పులువుకుంటుంది, మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చింది. అదే ఇప్పుడు అలా క్రియేట్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాలో మాధవీలత యాక్టివ్గా ఉంటూ తను క్రియేట్ చేసుకుంది అన్న వారికి మాధవీలత ఏం సమాధానం చెప్తుంది? ఏదో కొత్త చెప్పారు, పులుముకుంటుంది. అయితే పులుముకోవాల్సిన అక్కర్లేదు. నేను పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ని. సో వాళ్ళు అరే మా అమ్మాయి అనుకున్నారు కాబట్టి టికెట్ ఇచ్చారు, లేకపోతే టికెట్ ఎందుకు ఇస్తారు? పార్టీలో ఏం వేరే ఎవరు లేరా? కొత్తగా వచ్చి నాకే ఎందుకు ఇవ్వాలి? అంటే యంగ్స్టర్స్ వచ్చారు, యంగ్స్టర్స్ బాగా మాట్లాడే వాళ్ళు కావాలి, సో ధైర్యంగా ముందుకు వచ్చేటోళ్ళు కావాలని గుర్తించారు కాబట్టి ఇచ్చారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, నాకు టికెట్ ఇచ్చినందుకు అలిగారు కూడా, చాలా అలిగారు కూడా. అంతే మరి, న్యాచురల్ అది జరుగుతుంది కదా. సో కాబట్టి నేనేం పులుముకో అక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళు అందులో పార్టీ కండు వేసి దొర్లించారనమాట, మొత్తం ఆరెంజ్ రంగు పూసేశారు. సో ప్రత్యేకించి అక్కర్లేదు. ఇప్పుడు చాలాసార్లు బ్లడ్ ఈజ్ ఆరెంజ్ అని చెప్పాను. ఇట్ డజంట్ సెన్స్ ఆరెంజ్ అంటే భావజాలం అంతా ఆరెంజ్ కలర్లో ఉంది అని. సో ఇంకొకటి వచ్చేసేసి పార్టీలో నన్ను పట్టించుకోవట్లేదు అన్నది బయట వాళ్ళు అని మీరు అన్నారు, పార్టీ వాళ్ళు అనలేదు. అదే గమనించుకోవాలి. సో బయట వాళ్ళకి పార్టీ వాళ్ళకి తేడా. బీజేపీ మిమ్మల్ని పట్టించుకుంటుందా? డెఫినెట్గా పట్టించుకుంటుందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఎంతో కఠినమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటా. ఎప్పుడు పార్టీ ఖండించలేదు. మా అమ్మాయి కాదు, ఆ అమ్మాయి గురించి పట్టించుకోవద్దు అనలేదు. చూడండి, నేను అడిగితే ఒకటే మాట అన్నారు, మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, నువ్వు ఏ వ్యాఖ్యలు చేసినా మేము ఖండించట్లేదు కదా అని. నువ్వు అంటే మా అమ్మాయి కాబట్టి మేము ఏం అనం, నువ్వు అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండు పార్టీ కోసం, వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, లోకులు కాకులు. నువ్వు వాళ్ళ గురించి స్పందిస్తేనే వాళ్ళకి విలువ ఇచ్చింది నువ్వు అవుతావు. నువ్వు స్పందించకుండా మౌనంగా నీకు వెళ్ళిపోతుంటే నీ గమ్యం పెద్దది, నీ గమ్యం రీచ్ అవుతావు అని చెప్పారు. అండ్ సెకండ్ థింగ్, సోషల్ మీడియాలో పార్టీ గుర్తించాలి అంటే మనం మాట్లాడుకుందాం సరదాగా. సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావాలంటే నేను డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి కాకపట్టాలా, సోషల్ మీడియాలో రచ్చ చేయాలా? కాకపట్టపోయినా కనీసం మన సినిమాలు వాళ్ళ అవకాశాలు వచ్చేలాగా చేస్తారు. మన అంతకుముందు సినిమాలు చేసిన
లేదంటే డైరెక్టర్తో మనం టచ్లో ఉంటే టచ్లో ఉండాలి, అంతే కదా. అంతే. సోషల్ మీడియాలో రచ్చ చేస్తే పట్టించుకుంటారా? పార్టీకి కూడా సేమ్ వర్కౌట్ అవుతుంది కదా. సినిమా విషయంలో సోషల్ మీడియా రచ్చ చేస్తే ఇంకా దూరం అవుతారు కదా. ఈవెన్ పార్టీ కూడా అంతే. రచ్చ చేస్తే పార్టీ ఏం సంకనేసుకొని తిరగదు. మనకు పదవులు కావాలి అంటే, ఇటు తెలంగాణలో పదవులు కావాలంటే తెలంగాణ లీడర్ల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు ఇది కావాలి నేను చేస్తానని చెప్పి ఏదో బతిలాడో ఏడ్చో వాళ్ళను కాకబట్టో ఏదో చేసి మనం ఒక పదవి సంపాదించాలి. పోనీ తెలంగాణ బీజేపీలో మాధవీలతకి తెలియని లీడర్ ఎవరున్నారు? పోనీ మాధవీలత అంటే ఎవరు అమ్మాయి అనే లీడర్ ఎవరు ఉన్నారు? అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అందరితో కలిసి నేను పనిచేసిన దాన్ని, క్యాంపెయిన్లకు వెళ్ళిన దాన్ని, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్కి వెళ్ళిన దాన్ని, ఇప్పుడు కూడా వెళ్తుందా మీకు తెలుసు. తెలంగాణ బీజేపీ జరుపుతున్నటువంటి ఒక గెట్ టుగెదర్ దానికి మొత్తం బీజేపీ వాళ్ళు ఉంటారు, వివిధ క్షేత్రాల వాళ్ళు ఉంటారు. ఇన్విటేషన్ వచ్చింది. ఎలా ఇచ్చారు ఇన్విటేషన్? మరి మీ పార్టీ అమ్మాయి కాబట్టి, పార్టీ అమ్మాయి కాబట్టి ఇచ్చారు. పోనీ బయట వాళ్ళు ఎవరన్నా వస్తారా? అదర్ దాన్ బీజేపీ అండ్ వివిధ క్షేత్రాలలో ఒక్క బయట వాళ్ళు కూడా ఉండరు. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. పోనీ ఆంధ్ర నుంచి కంటెస్ట్ చేశాను. వాళ్ళకి నేను తెలియదా, నేను వాళ్ళకి తెలియదా? నాకు పోస్ట్ కావాలంటే పోస్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళని కదా పోయి నేను అడుగుతాను. ఇంకెవ్వరిని అడగక్కర్లేదు కదా, సోషల్ మీడియాలో రచ్చ చేయక్కర్లేదు. సో సింపుల్ లాజిక్. జనాలు చాలామంది నేను వింటున్నాను తెలుసా, మాధవీలతను పార్టీ గుర్తించట్లేదు కాబట్టి గుర్తించాలంటే వారానికి 2 సార్లు మన లీడర్ల ఇంటికి వెళ్ళి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి ఓ ఫ్లవర్ బొకే ఇచ్చేసి వచ్చేసేస్తే సరిపోతుందిగా. అందరూ అదే చేస్తారు. మీడియాలో రాకపోయినా పర్లేదు, వెళ్ళేసేసి నాకు ఎంతోమంది చెప్పారు వెళ్ళి ఒకసారి పలకరించరా, అలా కనిపిస్తూ ఉండు, అలా కనబడుతూ ఉండు, ఆటోమేటిక్గా టచ్లో ఎగ్జాక్ట్లీ టచ్లో ఉండు అనే. టచ్లో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, పొజిషన్స్ రావాలంటే. సో కాబట్టి అది వేరు, ఇది వేరు. సరే, ఇప్పుడు ప్రజెంట్ కానీ భవిష్యత్తులో కానీ మాధవీలత ఆంధ్ర బీజేపీ నాయకురాల, తెలంగాణ బీజేపీ నాయకురాల అంటే ఏం చెప్తారు? ఏదో తెలుసుకోండి రెండిట్లో. భారతదేశంలో నా పార్టీ నాకు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడ. నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను. నేను తెలంగాణ బీజేపీలోనే జాయిన్ అయ్యాను. కన్ఫైనింగ్ అంటే కంటెస్ట్ చేయాలంటే కన్ఫైన్ అవ్వాలి. చేసి ఓడిపోయారు కదా మీరు. ఏం పర్లేదు. ఓటమి జీవితానికి ఓటమి ఎన్నో నేర్పిస్తుంది తెలుసా. కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు గెలవాలని రూల్ ఏం లేదు. అలా గెలిస్తే ఇక జీవితంలో వాడొక్కడే ఉంటాడు, ఇక ఎవ్వడు పైకి వచ్చే పరిస్థితి ఉండదు. అండ్ నేను కంటెస్ట్ చేసింది నాకు చాలా ఆనందకరమైన విషయం. నేను ఎన్నో నేర్చుకున్నా. అసలు అంటే ఒక పార్టీ ట్రీ ఎట్లా, ఎలక్షన్ ట్రీ ఎలా ఉంటుంది, నేను నిజంగా చాలా నేర్చుకున్నాను. ఎలక్షన్ భలే ఎంజాయ్ చేశాను నేను. ఎలక్షన్ ఎంజాయ్ చేయడం ఏంటంటే రోజుకు కొత్త విషయం తెలుస్తుంటుంది. అప్పుడప్పుడే పార్టీలోకి వచ్చి 10 నెలలు అయింది, అప్పుడే ఎలక్షన్ వచ్చేసింది. అరే ఎలక్షన్ ఇలా జరుగుతుందా, ఓకే ఇంతమంది ఉంటారా, ఇన్ని వార్డ్స్ ఉంటాయా, గుంటూరులో 43 వార్డ్స్ ఉన్నాయి, 43 వార్డ్స్ ఉంటాయి, దానికి ప్రెసిడెంట్స్ ఉంటారు, దాని కింద ఇలా ఉంటాయి, బూత్ కమిటీలు ఉంటాయి, ఇంతమంది కార్యకర్తలు ఉంటారు. సో ఈ ఇది మొత్తం ఇది ఒక పెద్ద ట్రీ అనమాట. ఆ ట్రీని ఇట్లా పెన్ను పేపర్ పెట్టి ఇట్లా రాసుకున్నా. ఓకే బీజేపీ ట్రీ ఉంటుంది, ఓకే బీజేపీ తర్వాత ఫస్ట్ ఎట్లా ఉంటారు, ఓకే ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటారు, ఇట్లా మొత్తం రాసుకున్నాను. ఇలా 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 ఉంటారు, ఇంతమంది ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తున్నారు, ఇంతమంది ఎంపీలు కంటెస్ట్ చేస్తారు, ఇలా మొత్తం ఒక ట్రీ అంతా చేసుకొని ఒక కాన్స్టిట్యున్సీలో ఏమేమి ఉంటుంది అంటే ఎవ్రీడే ఒక లెసన్ లాగా చాలా క్యూరియస్గా. అండ్ దట్ టు బీజేపీ అనుబంధ సంస్థలు వివిధ క్షేత్రాలతో మళ్ళీ కలిసి పనిచేయడం. అందరూ పార్టీకి ఎలక్షన్ టైంలో సహకరిస్తారు, వాళ్ళందరితో కలిసి పనిచేయడం. నేను నిజంగా అంటే చాలా నేర్చుకున్నాను. ఒక్కొక్కరితో ఒక్కో భావజాలం. ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఒక భావజాలం, విహెచ్పి వాళ్ళది ఒక భావజాలం, బజరంగ్ దళ వాళ్ళది ఒక భావజాలం, ఏబీవీపీ వాళ్ళది ఒక భావజాలం. వాళ్ళందరితో కలిసి పనిచేస్తూ నేను నిజంగా ఎంత నేర్చుకున్నాను. సో లైఫ్ ఈజ్ ఎ బిగ్ థింగ్. ఓకే. సో నేను ఎంజాయ్ చేశాను. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందుకే చెప్తున్నా, నేను భారతీయ జనతా పార్టీ నువ్వు ఇక్కడ పని చేసుకుంటే ఇక్కడ చేసుకుంటా, ఇక్కడ కాదమ్మా నువ్వు నీకు ఢిల్లీలో పోస్ట్ ఇస్తావు, ఇక్కడ కూర్చొని పని చేసుకుంటే ఆడ కూడా చేసుకుంటా. సూపర్. సాధారణ ఒక ఆర్టిస్టు, ఒక హీరోయిన్ పని ఇంత అత్యున్న స్థాయికి అంటే పేరు పరంగా సంపాదించుకోవటం, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం, సో ఇవన్నిటికి ఎన్ని వందల కోట్లు మాధవీలత సంపాదించింది అంటే? ఫార్చునేట్ అనే చెప్పాలి. ఆనెస్ట్లీ నేనేం సంపాదించలేదని మీకు తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నాకు సొంత ఇల్లు కూడా నాకు లేదని తెలుసు. నా పేరు మీద ఏమన్నా ఉంది అంటే నా పేరు మీద నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఒక కారు ఉంది, అంతే, అంతకంటే ఏమీ లేదు. బట్ లిటరల్లీ ఫార్చునేట్లీ ఏమో అది అలా కలిసి వచ్చి నేను పార్టీ కోసం పనిచేసిన కారణంగా కంటెస్ట్ చేయమన్నారు.
ఆ పార్టీనే చూసుకుంది కాబట్టి ఈ మిగిలిన దాని తర్వాత నేను తిరగడానికి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కారు ఎక్కిన దగ్గర నుంచి సహజంగా ఉంటుంది. ప్రతి ఈవెంట్కి వెళ్ళే దగ్గర మన డబ్బులే ఖర్చు పెట్టుకోవాలి, మనకి ఎవ్వరు ఇవ్వరు. వాటికి నా డబ్బులు ఖర్చు అయినాయి తప్ప రిమైనింగ్ దట్ నేను పార్టీ కోసం పనిచేసిన దాన్ని, లేకపోతే ఓకల్గా నేను వాయిస్ వినిపించిన దాన్ని బేస్ చేసుకొని నన్ను పార్టీలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చారు. దట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ అండి. భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే సీట్ రావడం అనేది చాలామంది ఊరికే అనేస్తారు, ఉంది ఇచ్చేస్తారు అంతే, ఏమి ఇచ్చేయరు. దానికి ఆల్రెడీ బోల్డ్ అంత మంది కాంపిటీషన్లో ఉంటారు, ఎన్నో సంవత్సరాలకు పనిచేసిన వాళ్ళు ఉంటారు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. నాకు మొదటిసారిగా తెలిసింది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అదే క్యాస్ట్లో కాంపిటీషన్కి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళని బుజ్జగించి నేను మీ అమ్మాయినండి, మీ ఇంట్లో అమ్మాయిని అనుకోండి, పర్లేదనండి, మా అమ్మాయి కాబట్టి చూసుకుంటాం మేము అని, ఇలాంటి చాలా జరిగినాయి. నువ్వు మా అమ్మాయి కాదంటే వేరే రకంగా ఉండేది, అసలే గుంటూరు వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళతో. ఇవన్నీ చూసి వచ్చా కాబట్టి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. నా పార్టీ నాకు 10 నెలల్లో అవకాశం ఇచ్చింది కాబట్టి నేను 10 సంవత్సరాలు అయినా సరే నేను ఆ పార్టీని వదిలి పోదలుచుకోలే. నా పార్టీ నన్ను గుర్తిస్తుందన్న నమ్మకం అయితే నాకు బలంగా ఉంది. మీరు చూస్తుందండి, నేను చేసి చూపిస్తాను. భవిష్యత్తులో అసలు బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అధికారం వస్తుందా? రావచ్చండి, తప్పకుండా రావచ్చు. ఎందుకంటే పార్టీ కనుక ఫోకస్ చేస్తే జీరో స్థాయి నుంచి మొదలు పెడుతుంది, జీరో స్థాయి నుంచి. ఎందుకంటే ఈ అస్సాము ఇటు సైడ్ ఇలాంటి నాగాలాండ్ ఇలాంటి ప్లేసుల్లో కనీసం ఒక ఓటరు కూడా లేని, ఒక ఓటరు, ఇక కార్యకర్తను వదిలేసేయండి, అట్లాంటి చోటు నుంచి మొదలుపెట్టి ఒక కార్యకర్తను సంపాదించి ఆ కార్యకర్తను కూడా చంపేసి పక్కన వాళ్ళు, అలాంటి చోటు నుంచి ఆ రాష్ట్రాలను ఈరోజు ఆక్యుపై చేసుకుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు 365 డేస్ పనిచేసే పార్టీ. కాంగ్రెస్ వాళ్ళని అడగండి, కమ్యూనిస్ట్ వాళ్ళని అడగండి, ఎప్పుడు పొద్దున్న లేస్తే బీజేపీ మీద పడి ఏడుస్తుంటారు. వాళ్ళు కూడా పాపం ఇంకా చెప్పలేక చెప్పేది ఏంటంటే 365 డేస్ పనిచేస్తుంది బీజేపీ. వాళ్ళు ఎలక్షన్ ముందు పనిచేసే రకాలు కాదు. ఇది ఒకటి ఒప్పుకుంటాం మేము, మిగిలిన ఏది ఒప్పుకోమంటారు. కాబట్టి పని చెయ్యాలని ఫోకస్ పెడితే అది 25 ఏళ్ళ తర్వాతనే క్యాప్చర్ చేస్తుంది. ఫోకస్ పెట్టలేదనుకో అలయన్స్తో పోదాం, సర్లే ఇట్స్ ఓకే లోకల్ పార్టీస్ అని చెప్పి అనుకుంటారు. మాధవీలత భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఇంతకుముందు ఇట్లా డ్రీమ్స్ వేసుకున్నది, అది అవ్వాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాయన్నీ చేశాను. హీరోయిన్ అవ్వాలనుకున్నా అయినా, ఎంత స్థాయి అన్నది అది నా చేతుల్లో ఉంటుంది. పొలిటీషియన్ అవ్వాలనుకున్నా అయినా, ఎంత స్థాయి అన్నది నా చేతుల్లో ఉంటుంది. ఇప్పుడైతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను. నేను ఇదే పార్టీకి పనిచేస్తాను. ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకున్నాను. నేను ఏ స్థాయి అన్నది చెప్పను, కానీ నా పార్టీ నన్ను గుర్తించి నా గౌరవమైన స్థానం ఇచ్చి ప్రజలందరూ గుర్తించే స్థానం మాత్రం ఇస్తుందని నేను గ్యారంటీ ఇస్తాను. సూపర్, ఆల్ ది బెస్ట్. బీజేపీ నాయకులుగా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.